నమస్తే ఆరోగ్య మిత్ర కార్యక్రమానికి స్వాగతం. క్రీడలు ఆరోగ్యానికి మంచివే, కానీ ఒక చిన్న నిర్లక్ష్యం జీవితాన్నే బెంచ్ పై కూర్చోబెట్టే ప్రమాదం ఉందా? మోకాలి లిగ్మెంట్ చీలిపోవడం నుంచి షోల్డర్ గాయాల వరకు ఇప్పుడు స్పోర్ట్స్ ఇంజనీలు కేవలం క్రీడాకారులకే కాదు, జిమ్ చేసే యువతలో కూడా వేగంగా పెరుగుతున్నాయి. అయితే ఆధునిక వైద్యం ఎంతవరకు ముందుకు వెళ్ళింది? కీహోల్ సర్జరీలు, పిఆర్పి థెరపీ, స్టెమ్ సెల్ చికిత్సలు నిజంగా ఎంతవరకు ఉపయోగపడుతున్నాయి? గాయం వచ్చిన తర్వాత ఎంత త్వరగా మైదానంలోకి తిరిగి రావచ్చు? మన స్పోర్ట్స్ ఇంజరీలను పూర్తిగా నివారించడం సాధ్యమేనా? ఈరోజు అత్యంత ముఖ్యమైన అంశంపై ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ అమిత్ రెడ్డి గారు నాతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి అనేక విషయాలు తెలుసుకుందాం. క్రీడా గాయాల చికిత్సలో ఆధునిక పురోగతులు మీ ఆరోగ్యానికి, మీ ఆటకు ఎంతో ఉపయోగపడే ముఖ్యమైన కార్యక్రమం ఇది. హలో సార్, వెల్కమ్ టు టీసాట్. క్రీడా గాయాలంటే ముఖ్యంగా మనం చూసేవి ఏవి ఎక్కువగా మీ దగ్గరకు వస్తూ ఉంటారు? క్రీడా గాయాలు ఆర్ స్పోర్ట్స్ ఇంజరీస్ అనేది ఇట్స్ కామన్ ఇంజరీస్ అండి. మనకు ఒకటి 2 sets ఆఫ్ పాపులేషన్, అంటే ఒకటి రెగ్యులర్గా ఆడే స్పెసిఫిక్ స్పోర్ట్స్ పీపుల్లో చూసేవి అవి ఒక విధంగా ఉంటాయి. అదే కాకుండా అకేషనల్ ప్లేయర్స్, అంటే ఇప్పుడు ఒక రెగ్యులర్ ఆఫీస్ వర్కర్ కానీ, ఒక రెగ్యులర్ పని చేసే వాళ్ళు ఉంటారు, ఎప్పుడో యాజ్ ఎ హాబీ అప్పుడప్పుడు స్పోర్ట్స్ ఆడడం కానీ అలాంటివి చేసేవాళ్ళు. సో ఈ రెండు పాపులేషన్స్లో మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇంజరీస్ చూస్తూ ఉంటాం. స్పెసిఫిక్ అయితే స్పోర్ట్స్ ప్లేయర్స్లో కనుక చూస్తే ఆ కలిగే ఇంజరీస్ యూజువల్గా హై ఇంపాక్ట్ కానీ లేకపోతే హై ఇంజరీస్ వలన చేస్తాయి. ఎట్ ద సేమ్ టైం రెగ్యులర్ ప్లేయర్స్లో చూసుకుంటే ఈవెన్ సమ్టైమ్స్ చిన్న చిన్న గాయాల వలన కూడా మనకు ఈ ఇంజరీస్ ఏర్పడే అవకాశం ఉంటుంది. నా ప్రొఫెషనల్ స్పోర్ట్స్ ప్లేయర్స్లో చూసుకుంటే వాళ్ళు ఆ స్పోర్ట్ ఆడమే కాకుండా దానికి సంబంధించిన క్రీడకు సంబంధించిన రెగ్యులర్ మల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ కానీ, దానికి సంబంధించిన టోన్ డెవలపింగ్ ఎక్సర్సైజ్ కానీ చేస్తూ ఉంటారు. వేరేజ్ ఒక రెగ్యులర్ పర్సన్ని తీసుకుంటే అది ఎన్నడో ఒకసారి ఆడేదానికి వాళ్ళు పెద్దగా ప్రోత్సహించరు, అండ్ ఆడాలనుకున్న రోజు డైరెక్ట్గా వెళ్ళి ఆడడం అది చేస్తూ ఉంటారు. ఇలాంటప్పుడు వాళ్ళు ఇన్ఫ్యాక్ట్ దే ఆర్ మోర్ ప్రోన్ టువర్డ్స్ ఇంజరీస్, అంటే చిన్నగా పడినా కూడా వాళ్ళకి గాయాలయ్యే అవకాశం ఎక్కువ కంపేర్ టు రెగ్యులర్ ప్రొఫెషనల్ స్పోర్ట్స్ పీపుల్. స్పోర్ట్ ఇంజరీ జరిగిన వెంటనే కనిపించే లక్షణాలు ఏంటి అంటే ఏం చెప్పొచ్చు? ముఖ్యంగా మనం చూసుకుంటే ఎలాంటి ఇంజరీ అయినప్పుడు కూడా కొన్ని సిమ్టమ్స్ చూస్తుంటాం. ఫస్ట్ పెయిన్ ఒకటి, స్వెల్లింగ్ ఒకటి, అదే కాకుండా ఆ జాయింట్ని మనం మూవ్మెంట్ చేయలేకపోవడం కానీ, ఆర్ ఆ జాయింట్లో మనకు ఇరుక్కున్నట్టు అనిపించడం కానీ జరగచ్చు అనమాట. సో ఇలాంటి ఏమైనా ఇబ్బందులు ఏర్పడుతుంటే, ఎస్పెషలీ ఒక స్పోర్ట్స్ ఆడేటప్పుడు కలిగిన ఇంజరీ వల్ల దెన్ దాన్ని మనం స్పోర్ట్స్ ఇంజరీస్ కింద సస్పెక్ట్ చేసి ఐడెంటిఫై చేసుకోవడము, ట్రీట్మెంట్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. అది ఏ జాయింట్స్ అయినా జరగచ్చు. ఒక్కొక్కసారి అంటే మనకు హ్యాండ్ జాయింట్స్లో, ఫింగర్ జాయింట్స్లో, క్రికెట్ ఆడేటప్పుడు కనుక, బాస్కెట్బాల్ ఆడేటప్పుడు ఫ్రాక్చర్స్ అవ్వడము, ఒక్కొక్కసారి షోల్డర్ జాయింట్స్లో డిస్లొకేట్ అవ్వడం, అలాంటి మోకాల్లో చూసుకుంటే ఏసీఎల్ లిగమెంట్ అంటాం, అది మోస్ట్ కామన్ ఇంజరీ. యాంకిల్ జాయింట్లో లిగమెంట్ ఇంజరీస్. ఇదే కాకుండా లాంగ్ టర్మ్ ఇంజరీస్, అంటే ఒక రెగ్యులర్గా స్పోర్ట్స్ ఆడుతున్న వాళ్ళకు ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం బికాస్ ఆఫ్ రిపిటేటివ్ ట్రామా ఆర్ ఆ వేర్ అండ్ టేర్ ఆర్ ఇంపాక్టెడ్ స్పోర్ట్స్ వలన వచ్చే ఇంజరీస్. సో అన్ని డిఫరెంట్ స్పెసిఫిక్గా విధానమైనలో ఉంటాయి అన్నమాట. ఇది అంటే చిన్న గాయమే కదా అని చెప్పి నిర్లక్ష్యం చేస్తే ఆ తర్వాత అది పెద్ద సమస్యగా మారే అవకాశం ఉందా? అబ్సల్యూట్లీ అండి. మనకు ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంది కదా, స్టిచ్ ఇన్ టైమ్ సేవ్స్ 9. సో ఇది కూడా అంతే. ఒక్కోసారి చిన్న గాయాలు అయినప్పుడు అవి నెగ్లెక్ట్ చేసినప్పుడు ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం దట్ కెన్ టర్న్ ఇన్ టు ఎ బిగ్గర్ ప్రాబ్లం. సో అది మనం ఎప్పుడన్నా మనం చేసే పని సవ్యంగా చేయలేకపోతున్నాము, ఆర్ పెయిన్ వస్తుంది, ఆర్ ఫ్రీక్వెంట్గా ఇబ్బంది కలుగుతుంది, ఆర్ చేయగలిగింది చేయలేకపోతున్నాం అన్నప్పుడు మనం దాన్ని ఐడెంటిఫై చేసుకొని సరైన విధానంగా ట్రీట్మెంట్ చేసుకోవడం ఇంపార్టెంట్. సో దట్ ఈ చిన్న గాయం కాస్త పెద్ద గాయం లాగా మారకుండా ఉండడానికి. ఇంకా ఏసీఎల్ లిగ్మెంట్ గాయానికి సంబంధించి చెప్పండి డాక్టర్ గారు. మోకాల్లో చూసుకుంటే ఇవాళ డేట్లో వన్ ఆఫ్ ద మోస్ట్ కామనెస్ట్ ఇంజరీస్ ఏసీఎల్ లిగమెంట్ ఇంజరీ. అదే కాకుండా ఎన్నో రకమైన ఇంజరీస్ కావచ్చు, బట్ కామన్గా చూసేది అది. ఈ ఏసీఎల్ అనేది ఇప్పుడు మనకి ఇది థై బోన్ అనుకోండి, ఇది లెగ్ బోన్ అనుకోండి, రెండింటి మధ్యలో ఉండే ఒక లిగమెంట్. ఈ లిగమెంట్ పని ఏంటంటే మనం నడిచేటప్పుడు స్టెబిలిటీని ఇస్తాయి. ఎక్కడైతే మనకు మోకాలు బెండ్ అయి ట్విస్ట్ అయిపోయి ఇంజరీ అవుతుందో అలాంటప్పుడు ఈ లిగమెంట్ ఇంజరీ అవ్వడం చాలా కామన్. దీంట్లో ఒక సెట్ ఆఫ్ పాపులేషన్, అంటే హైపర్ లాక్సిటీ అంటారు. సింపుల్గా ఇప్పుడు మీరు ఇంట్లో కూర్చున్నారు కదా, చూస్తున్నారు కదా, మీ వేలు తీసి ఇలా అనుకోండి, ఒకవేళ ఈ వేల్ని ఆనియగలిగితే మీకు హైపర్ లాక్సిటీ ఉన్నట్టు. అలాంటి వాళ్ళకు దే ఆర్ మోర్ ప్రోన్ టువర్డ్స్ ఈ స్పోర్ట్స్ ఇంజరీస్ యాజ్ కంపేర్డ్ టు రెగ్యులర్ పర్సన్. సో ఎక్కడైతే మన నీ బెండ్ అయి ట్విస్ట్ అవుతుందో అలాంటి సిచ్యువేషన్లో ఈ ఏసీఎల్ టేర్ అవ్వడం అనేది కామన్. ఇదనే కాకుండా ఈవెన్ యాక్సిడెంట్స్లో ఎక్కడైతే కాలు పైకి కిందికి అలాంటివి వెళ్తుందో మూమెంట్, ఆర్ డాష్ బోర్డ్ ఇంజరీస్, అలాంటప్పుడు కూడా కావచ్చు.
అంటే మరి ఈ ఏసియల్ టైర్స్ కి సంబంధించి ట్రీట్మెంట్ చూసినట్టయితే ఇప్పుడు ఆధునికంగా ఏ విధంగా ఉంది చికిత్సా విధానం? సో ఏసియల్స్ టేర్ అయినప్పుడు మనకు ఫస్ట్ మనం చూసేది ఇనీషియల్ పీరియడ్లో అయితే పెయిన్, తర్వాత ఈ మొబిలిటీ తగ్గడము, నడవలేకపోవడము, డే టు డే యాక్టివిటీస్లో ఇబ్బంది ఉండడం అనమాట. నా ఇలాంటి సిచ్యుయేషన్లో మనకు ఐడెంటిఫై చేసుకోవడం ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది లాంగ్ రన్లో ఇలానే నెగ్లెక్ట్ చేస్తే నెక్స్ట్ మనకి ఇన్స్టెబిలిటీ, అంటే కాలు బెనకడము, కొన్ని మనం చేసే స్పోర్ట్స్లో కాలు మనకంటే నార్మల్గా ఉండాల్సిన పట్టు కానీ స్ట్రెంత్ కానీ ఉండకపోవడము, ఆ స్లిప్ అవుతున్నటువంటి ఫీలింగ్ రావడం అనేది జరగచ్చు. అండ్ ఇది మాటిమాటికి అవుతుంటే దీంతోపాటు మోకాల్లో ఉండే కార్టిలేజ్ త్వరగా అరిగిపోవడము, అక్కడ మెనిస్కస్ అని ఉంటుంది, ఏదైతే ఒక షాక్ అబ్జర్వర్లా పనిచేస్తుంది, అది త్వరగా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. సో ఈ ఏసియల్ టేర్ అయినప్పుడు మనం దీన్ని ట్రీట్మెంట్ చేసుకున్నాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఈజ్ ఐడెంటిఫైయింగ్ ఎనీ లిగమెంట్ ఇంజరీస్ కానీ ఇలాంటివి ఉన్నప్పుడు ఎంఆర్ఐ ఈజ్ ద బెస్ట్ వే టు ఐడెంటిఫై. అపార్ట్ ఫ్రమ్ క్లినికల్ డయాగ్నోసిస్ అంటే మనం చెక్ చేసి ట్రీట్మెంట్ చేసుకునేది, ఐడెంటిఫై చేసేది. మనం చెక్ చేసి ఐడెంటిఫై చేసుకుని ఓకే దాన్ని సస్పెక్ట్ చేస్తే ఎంఆర్ఐ స్కాన్ ఈజ్ వన్ వే దాన్ని మనం చెక్ చేసుకోవడానికి. అండ్ దీంట్లో ఇట్ కెన్ బి సమ్టైమ్స్ ఎ పార్షియల్ టేర్ ఆర్ ఎ కంప్లీట్ టేర్. పార్షియల్ టేర్ ఉన్న దగ్గర మనం దాన్ని కొంతవరకు కన్జర్వేటివ్గా ట్రీట్ చేయొచ్చు. అంటే ఎక్సర్సైజ్ ద్వారా, కొన్ని మజిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్, తర్వాత కొన్ని రకమైన సప్లిమెంట్స్, ఇవన్నిటితో మనం దాన్ని ట్రీట్మెంట్ చేసుకొని పెరగకుండా ఆర్ కాస్త కూస్తో హీల్ అయ్యే ప్రయత్నం అనేది ఆలోచించవచ్చు. బట్ కంప్లీట్ టేర్ ఉన్న దగ్గర వాస్తవానికి చెప్పాలంటే అది హీల్ అవ్వడం అనేది అసాధ్యం. ద రీజన్ ఫర్ దట్ ఈస్ మనకు ఏదైనా హీల్ కావాలంటే అక్కడ ఇంజురీ అయినప్పుడు క్లాట్ ఫార్మేషన్ కావాలి. మోకాల్లో మనకు నార్మల్గా ఉండే లూబ్రికేటింగ్ ఫ్లూయిడ్ వలన ఈ క్లాట్ అనేది ఫామ్ కాదు, అండ్ దాని మూలాన ఇది టేర్ ఎప్పటికీ హీల్ కాదు. సో ఇలాంటి వాళ్ళు లాంగ్ రన్లో ఇన్స్టెబిలిటీతో ఎప్పటికీ ఇబ్బంది పడుతూ ఉంటారు. సో దీనికి మనం కీహోల్ సర్జరీ ద్వారా దాన్ని రిపేర్ కానీ రీకన్స్ట్రక్షన్ కానీ చేసుకునే విధానం ఉంటుంది. దీని ద్వారా అయితే మనం దాన్ని కంప్లీట్గా హీల్ చేసుకొని ఒక నార్మల్సీకి అనేది దానికి రావచ్చు. అంటే కీహోల్ సర్జరీ అనేది ఎంతవరకు ఉపయోగపడుతుంది? సో మనం ట్రెడిషనల్గా చూసుకుంటే మోస్ట్ ఆఫ్ ఈ సర్జరీస్ అన్నీ కూడా ఓపెన్ సర్జరీస్. అంటే వాట్ ఈస్ ద డిఫరెన్స్? ఓపెన్ సర్జరీలో ఓపెన్ చేసి మొత్తం అంతా కూడా చేసేవారు. కీహోల్ సర్జరీస్ అంటే చిన్న కట్స్ ద్వారా, యూజువలీ అబౌట్ 1/2 సెంటీమీటర్ ఆర్ ఆన్ హయ్యర్ సైడ్ 1 సెంటీమీటర్ కట్ ద్వారా, ఒకటి ఆర్థోస్కోప్ అని ఉంటుంది, ఒక మనకు దాంట్లో ఇప్పుడు నానోస్కోప్స్ అని వచ్చాయి ఇంకా చిన్నవి. సో ఈ స్కోప్ ద్వారా మనం ఆ లోపల చూసుకొని కెమెరాతో ఎక్కడెక్కడైతే డ్యామేజ్ ఉందో దాన్ని మనం రిపేర్ చేస్తాం. అడ్వాంటేజ్ పరంగా చూసుకుంటే అంటే ఓపెన్ సర్జరీకి దీనికి మనకి ఇన్సిజన్ చిన్నగా ఉంటుంది, సో పెయిన్ తక్కువ ఉంటుంది, పోస్ట్ సర్జరీ రికవరీ రీహాబిలిటేషన్ ఫాస్ట్ ఉంటుంది. అండ్ వాస్తవానికి మనకి ఇప్పుడున్న టెక్నాలజీ పరంగా చూసుకుంటే మనకు నార్మల్ కంటితో కనిపించే దానికంటే కూడా ఈ కెమెరా ద్వారా మ్యాగ్నిఫైడ్గా ఇమేజ్ అనేది బాగా కనిపిస్తుంది. సో మనం అది ట్రీట్మెంట్ చేసుకున్నప్పుడు సరైన విధంలో ట్రీట్మెంట్ చేసుకోవడానికి వీలుంటుంది. కీహోల్ సర్జరీ అనగానే చాలా అపోహలు ఉంటూ ఉంటాయి. రోబోటిక్ సర్జరీకి చాలా మంది వెళ్తున్నా కూడా ఇంకా రోబోటిక్ సర్జరీ అనగానే భయపడుతూ ఉంటారు. మరి ఈ కీహోల్ సర్జరీకి సంబంధించి ఎంతవరకు అవేర్నెస్ ఉంది, ఎంతవరకు ఇటువైపు వెళ్ళటానికి మొగ్గు చూపుతున్నారు? సో ఈ కీహోల్ సర్జరీ అండ్ రోబోటిక్ సర్జరీ ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్ అండి. రోబోటిక్ సర్జరీస్ అనేది మనకు జాయింట్ రిప్లేస్మెంట్, అంటే ఎక్కడైతే పెద్దవాళ్ళకి ఇది మోకాళ్ళు అరిగిపోయినాయని చూస్తారో, ఒకసారి కొన్ని ఇష్యూస్ రుమటైడ్ ఆర్థరైటిస్ అలాంటిది ఉన్నప్పుడు వాళ్ళకి అరిగిపోతుందో, అలాంటి సిచ్యుయేషన్లో మనము రోబోటిక్ సర్జరీ ద్వారా మోకాలు మార్పిడి కానీ హిప్ జాయింట్ రిప్లేస్మెంట్ కానీ ఇది చేసుకోవచ్చు. వేరే కీహోల్ సర్జరీ అనేది ఇట్స్ స్పోర్ట్స్ ఇంజరీస్ కానీ ఇలాంటి సిచ్యుయేషన్లో ఆ లోపల డ్యామేజ్ రిపేర్ చేసుకోవడానికి, మరవటానికి కాదు. సో దే ఆర్ టూ కంప్లీట్లీ డిఫరెంట్ థింగ్స్. సో స్పోర్ట్స్ ఇంజరీస్ కానీ ఆర్ మిగతా మల్టిపుల్ ప్రాబ్లమ్స్కి కీహోల్ సర్జరీ ఈజ్ వన్ ఆఫ్ ద సొల్యూషన్స్. అరిగిపోయి జాయింట్ మనం రిప్లేస్ చేసుకోవాలంటే అక్కడ రోబోటిక్ సర్జరీ ఈజ్ వన్ ఆఫ్ ద ఐడియల్ వే. పిఆర్పి థెరపీ గురించి కూడా ఈ స్పోర్ట్స్ ఇంజరీస్లో చెప్తూ ఉంటారు కదండి, అసలు ఏంటి ఈ పిఆర్పి థెరపీ? సో పూర్వం చూసుకుంటే మన ప్రయత్నం అంతా కూడా డ్యామేజ్ అయిన తర్వాత దాన్ని ఎలా రిపేర్ చేసుకోవాలి ఆర్ ఎలా నయం చేసుకోవాలి. కానీ ప్రస్తుతం మన ఫోకస్ అంతా కూడా అసలు డ్యామేజ్ కాకుండా ఆర్ ఎర్లీ స్టేజ్లో ఉన్నప్పుడే దాన్ని రిపేర్ చేసుకోవడానికి ప్రయత్నం. ఈ ప్రయత్నంలో ఆర్ దీంట్లో ఉన్న రీసెర్చ్లో మనకు వచ్చినాయి ఇవన్నీ అన్నమాట. పిఆర్పి థెరపీ అని, స్టెమ్ సెల్ థెరపీ అని చెప్పి, తర్వాత ఇప్పుడు కొత్తగా మనకి ఎక్సోసోమ్ థెరపీ అని ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ప్రయత్నం ఏంటంటే, ఒకటి వన్ సెట్ ఆఫ్ ఇస్ అంటే మనకి డ్యామేజ్ ఎర్లీ స్టేజ్లో ఉన్నప్పుడే దాన్ని రిపేర్ చేసుకోవడము. ఆ రెండోది కొన్ని సిచ్యువేషన్స్లో ఎక్కడైతే డ్యామేజ్ అయ్యిందో కాస్త కూస్తూ, ఇఫ్ నాట్ 100% టు సమ్ ఎక్స్టెంట్ దాన్ని రిపేర్ చేసుకోవడం. ఇవన్నీ కూడా డిఫరెంట్ వేస్లో యాక్ట్ చేస్తాయి. ఇప్పుడు ప్రస్తుతంగా మనం పిఆర్పి అన్నారు కదా, పిఆర్పి అంటే ఏంటి? ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా. సో మనకు బ్లడ్లో మనకు ఎట్లయితే మీరు బ్లడ్ టెస్ట్కి బ్లడ్ ఇస్తారో అదే విధానంగా ఈ బ్లడ్ తీసుకొని దాన్ని ఒక విధంగా ప్రాసెస్ చేసుకొని దాంట్లోంచి ప్లేట్లెట్ సపరేట్ చేస్తాం. దీంట్లో కూడా మనకి ఇప్పుడు అంటే ఆ ఈల్డ్ అనేది పెంచడానికి మల్టిపుల్ వేస్ ఉన్నాయి.
సూపర్ మ్యాక్స్ పిఆర్పి అని చెప్పి ఇవన్నీ. సో ఎక్కడైతే ఆ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ప్లేట్లెట్స్ని ఇంక్రీజ్ చేస్తారు. నా వీటిని యాక్టివేట్ చేసి గాయమున్న ఏరియాలో ఇంజెక్ట్ చేయడం కానీ అది ఇస్తే, అలాంటప్పుడు దాంట్లో ఉన్న కొన్ని స్పెషల్ ఎంజైమ్స్ కానీ ఇవి రిలీజ్ అవుతాయి అండ్ అక్కడ అవుతున్న డ్యామేజ్ని కొంతవరకు హీలింగ్ హెల్ప్ చేస్తాయి. మోర్ ఇంపార్టెంట్లీ మనకు డ్యామేజ్ అయినప్పుడు ఇన్ఫ్లమేషన్, అంటే ఇప్పుడు దెబ్బ తాకినప్పుడు స్వెల్లింగ్ వస్తుంది చూసారా, సో దట్ ఈస్ నథింగ్ బట్ ప్రాసెస్ ఆఫ్ ఇన్ఫ్లమేషన్. సో ఆ ఇన్ఫ్లమేషన్ని తగ్గించడానికి హెల్ప్ చేస్తాయి. సో దట్ మనకు అక్కడ హీలింగ్ అనేది న్యాచురల్గా కావాల్సిన హీలింగ్ కాస్త కూస్త అవడానికి హెల్ప్ ఉంటుంది. నా వేరే స్టెమ్ సెల్స్ అనేది దే అగైన్ వర్క్ ఇన్ వెరీ డిఫరెంట్ వే. నా స్టెమ్ సెల్స్ ఏంటంటే మనకు దీంట్లో మళ్ళీ మల్టిపుల్ టైప్స్ ఉన్నాయి, ఆటోజెనస్ అండ్ అలోజెనిక్ అని చెప్పి. ఆటోజెనస్ అంటేనేమో మన సొంత బాడీలోంచి తీసుకునే స్టెమ్ సెల్స్. కామన్గా మనం బోన్ మ్యారో నుంచి తీసుకుంటాము. మోస్ట్ కామన్గా చూసుకుంటే ఈలియాక్ క్రెస్ట్ అంటే మన పెల్విస్ బోన్ నుంచి తీసుకుంటాం అనమాట. ఈ బోన్ మ్యారోని తీసుకొని దాన్ని ఒక పర్టికులర్ విధానంలో దాన్ని ప్రాసెస్ చేసి దాంట్లో నుంచి స్టెమ్ సెల్స్ని కాన్సన్ట్రేట్ చేసి అవి ఆ డ్యామేజ్ అయిన ఏరియాలో ఇంజెక్ట్ చేస్తాం. ఇవేంటంటే అగైన్ మనకు అగైన్ ఇవన్నీ కూడా సైన్స్ బ్యాక్డ్ అండ్ మల్టిపుల్ రీసెర్చ్ బ్యాక్డ్ ఓవర్ ద లాస్ట్ 20 years నుంచి. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఇండికేషన్ ఉంది. నాట్ దట్ అంటే పిఆర్పి అన్నిటికీ హెల్ప్ చేస్తుందనో ఆర్ స్టెమ్ సెల్స్ అన్నిటికీ ట్రీట్ చేస్తుందనో కాదు. సో ఐడెంటిఫైయింగ్ ద రైట్ ఇంజురీ ఎట్ ద రైట్ టైం, అలాంటి అండ్ చూసింగ్ యువర్ పేషెంట్ అబ్సల్యూట్లీ ఎట్ ద రైట్ స్పాట్, ఇలాంటప్పుడే మనకు సరైన విధంగా అది ట్రీట్ చేస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పిఆర్పినే అనుకోండి, ఎర్లీ స్టేజెస్ ఆఫ్ ఆర్థరైటిస్ హెల్ప్ చేస్తాయి. అంతే తప్పితే డిలేడ్ స్టేజ్ ఎక్కడైతే సివియర్ ఆర్థరైటిస్ ఉంది, మోకాళ్ళు బెండ్ అయిపోతున్నాయి స్ట్రైట్గా ఉండకుండా, అలాంటి సిచ్యువేషన్లో వాస్తవానికి అది ఏమీ చేయలేదు. మేబీ కొంత ఇన్ఫ్లమేషన్ తగ్గించి తాత్కాలికంగా నొప్పి తగ్గించే తప్పితే ఆ ఉన్న డ్యామేజ్ని ట్రీట్ చేయలేదు. సేమ్ థింగ్ మనం స్టెమ్ సెల్స్కి వస్తే కూడా దెర్ ఆర్ స్పెసిఫిక్ ఇండికేషన్స్. సో చూసింగ్ యువర్ పేషెంట్ కరెక్ట్లీ, ఐడెంటిఫైయింగ్ ద ప్రాబ్లమ్ అండ్ ఎవరికి ఇది హెల్ప్ఫుల్ ఉంటుంది అన్నది మనం డిసైడ్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో దట్ దాంతో ఆప్టిమల్ రిజల్ట్స్ అనేది రావడానికి వీలుంటుంది. స్టెమ్ సెల్ అండ్ పిఆర్పి ఈ రెండు ట్రీట్మెంట్స్ మనం చూసుకున్నట్టయితే దేంట్లో ఎక్కువ రిజల్ట్స్ ఉన్నాయి స్పోర్ట్స్ పీపుల్లో చూస్తే? ఎలాంటి గాయానికి ఈ ట్రీట్మెంట్ ఇవ్వాలి అసలు? బోత్ ఆర్ వెరీ డిఫరెంట్. సో పిఆర్పి థెరపీ అనేది ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది, అక్కడ కొంతవరకు హీలింగ్ న్యాచురల్ హీలింగ్ హెల్ప్ చేస్తుంది. వేరే స్టెమ్ సెల్స్ కానీ బోన్ మ్యారో ఆస్పిరేట్ కాన్సన్ట్రేట్ కానీ అక్కడ అయిన డ్యామేజ్ని హీలింగ్కి హెల్ప్ చేస్తుంది. సో ఇది మోర్ ఆఫ్ హీలింగ్ హెల్ప్ చేసేది, అది నొప్పిని తగ్గించడానికి పిఆర్పి ఇన్ఫ్లమేషన్ నొప్పి తగ్గించడానికి. నా మనం ఇప్పుడు కొన్ని ఏరియాస్లో చూసుకుంటే ఎర్లీ కార్టిలేజ్ డ్యామేజ్ ఉన్న దగ్గర అనుకోండి పిఆర్పి థెరపీ కానీ ఇలాంటివి ట్రై చేయొచ్చు. ఆర్ కొంచెం సిగ్నిఫికెంట్గా ఉన్న దగ్గర అయితే ఈ బీమాక్ ఆర్ బోన్ మ్యారో ఆస్పిరేట్ కాన్సన్ట్రేట్ కానీ, ఇప్పుడు అలోజెనిక్ స్టెమ్ సెల్స్ వచ్చాయి అవి కూడా ఇన్ రీసెర్చ్లో ఉన్నాయి. సో ఎక్కడైతే మనం అంటే బాడీ నుంచి తీయకుండా డైరెక్ట్గా ఒక వయల్ రూపంలో వస్తుంది మనకు ఇంజెక్షన్ లాగా, దాన్ని ఇవ్వడానికి అనమాట. సో లాట్ ఆఫ్ స్టడీ ఈస్ గోయింగ్ ఆన్ విత్ గుడ్ ప్రామిసింగ్ రిజల్ట్స్. సో ఒక్కొక్క దాని అప్లికేషన్ ఒక్కొక్కటి. నా ఇప్పుడు మనం ఈ కార్టిలేజ్ ఇంజురీస్ ఇలాంటిది ఉన్న దగ్గర ఈ స్టెమ్ సెల్స్ హ్యావ్ ఎ గుడ్ రోల్. నా దీంట్లో ఇంకా కొంచెం సివియర్గా ఆర్థరైటిస్ ఉంది, డిఫార్మిటీ లేదు, అంటే కాలు బెండ్ అది లేదనుకోండి, అలాంటి వాళ్ళకైతే ఇప్పుడు ఇంకా మనకి లేటెస్ట్గా చూసుకుంటే 3D కొల్లాజన్ స్కాఫోల్డ్స్ అని వచ్చాయన్నమాట. అంటే అక్కడ కార్టిలేజ్ ఎక్కడైతే డ్యామేజ్ అవుతుందో బోన్ పైన అక్కడ దాన్ని ఫిక్స్ చేసి దాని లోపల ఈ బోన్ మ్యారో కాన్సన్ట్రేషన్ ఇన్ఫిల్ట్రేట్ చేస్తాయి. అండ్ దే హ్యావ్ ఇన్ఫ్యాక్ట్ షోన్ వెరీ గుడ్ రిజల్ట్స్. అలా ఫామ్ అయ్యే కార్టిలేజ్ ఈజ్ ఆల్మోస్ట్ 90 to 95% ఐడెంటికల్ టు అవర్ న్యాచురల్ కార్టిలేజ్. సో దాట్ ఈస్ ఇన్ ప్రామిసింగ్ స్టేజ్, ఎస్పెషలీ అథ్లీట్స్కి కానీ హై ఇంటెన్సిటీ అథ్లీట్స్ హై పర్ఫార్మెన్స్ అథ్లీట్స్కి దే డూ వెరీ వెల్ విత్ దీస్ సార్ట్ ఆఫ్ ప్రొసీజర్స్. ఓకే, ఇప్పుడు ఒక గాయం తగిలింది, వెంటనే స్వెల్లింగ్ వచ్చింది, ఆ నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి అసలు? స్పోర్ట్స్ పర్సనే అవ్వండి లేదంటే నార్మల్ పీపుల్ అవ్వండి, ఇప్పుడు జిమ్కి వెళ్తున్నారు యూత్ అంతా కూడా, అక్కడ ఏదో చిన్న గాయం తగిలింది అనుకుందాం, వెంటనే స్వెల్ అయిపోయింది, ఆ తర్వాత వాళ్ళు ఐస్ ప్యాక్ అప్లై చేయాలా లేదు హాట్ ప్యాక్ అప్లై చేయాలా, ఆ తర్వాత వెంటనే ఆ హ్యాండ్కో లెగ్కో రెస్ట్ ఇవ్వాలా, వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలా, లేదంటే వాళ్ళకి తెలిసిన మందులు వాడాలా, గూగుల్ని నమ్ముకోవాలా, ఏంటి? దేర్ ఆర్ సో మెనీ క్వశ్చన్స్. సో ఎప్పుడు కూడా మనకి ఇంజురీ అయినప్పుడు ఐ ఫర్ ఇంజురీ, ఐ ఫర్ ఐస్. సో అలా గుర్తుపెట్టుకోండి, దట్ ఈస్ ద మోస్ట్ ఈజియెస్ట్. ఎనీ ఇంజురీ అయ్యి స్వెల్లింగ్ వచ్చింది అంటే, ఇప్పుడు ఒక ఫింగర్ ఫ్రాక్చర్ అయింది ఆర్ ఇంకేదైనా ఇంజురీ అయింది, దెబ్బ తాకింది, డైరెక్ట్ ఇంపాక్ట్ ఇంజురీ అయింది, ఫస్ట్ థింగ్ మనకు వచ్చేది ఏంటి? పెయిన్, స్వెల్లింగ్. సో ఐ ఫర్ ఐస్, ఐ ఫర్ ఇంజురీ, అలాంటిది ఏదైనా ఉంటే కనుక ఐస్ ప్యాక్ పెట్టుకోండి. రైస్ థెరపీ అంటాం, రెస్ట్, ఐస్, కంప్రెషన్, ఎలివేషన్. ఇప్పుడు యాంకిల్ స్ప్రెయిన్ కానీ నీ ఇంజురీ అలాంటిది అయినప్పుడు, ఈ స్వెల్లింగ్ వచ్చినప్పుడు రెస్ట్ ఇవ్వండి, ఐస్ ప్యాక్ లాంటిది పెట్టండి,
కంప్రెషన్ అంటే క్రేప్ బ్యాండేజ్ లాంటివి చూస్తుంటారు కదా, ఆరెంజ్ కలర్ కానీ పింక్ కలర్లో ఉంటుంది, అది ర్యాప్ చేయడము. నా ఒకటే ఏంటంటే అలాంటిది ఏమైనా వాడుతుంటే మరీ ఓవర్గా టైట్గా పెట్టద్దు, జస్ట్ కీప్ ఇట్ కంఫర్టబుల్. నా నెక్స్ట్ థింగ్ ఎలివేషన్, అంటే కాలు కింది, ఇప్పుడు యాంకిల్ సపోజ్ అయింది అనుకోండి, కిందికి హ్యాంగ్ చేయకుండా ముందు ఏదైనా స్టూల్ పైన కానీ దేనిపైన ఎత్తి పెట్టుకోండి. సేమ్ థింగ్ ఇప్పుడు చెయ్యికి అదే అయింది అనుకోండి, కిందికి హ్యాంగ్ చేయకుండా పైకి ఎత్తి పెట్టుకోండి. ఎందుకంటే అలా పెట్టుకొని ఉన్నప్పుడు ఆ స్వెల్లింగ్ అనేది తక్కువగా ఉంటుంది, సో దట్ మనకు పెయిన్ అనేది తక్కువ ఉంటుంది, అట్ ద సేమ్ టైం ఇబ్బంది రాకుండా ఉంటుంది. నా అది నెగ్లెక్ట్ చేసి అలానే ఉంటే ఒక్కోసారి ఈ స్వెల్లింగ్ పెరిగి పెయిన్ రావడము, ఆర్ కొన్ని రేర్ సినారియోస్లో కంపార్ట్మెంట్ సిండ్రోమ్ అంటాం, అంటే ఈ స్వెల్లింగ్ మరీ విపరీతంగా పెరిగిపోయి దాంతో కొన్ని ఇబ్బందులు వస్తాయన్నమాట. సో ఈ రెస్ట్, ఐస్, కంప్రెషన్ అండ్ ఎలివేషన్, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. అది స్పోర్ట్స్ పీపుల్కే కానివ్వండి, రెగ్యులర్ పీపుల్కే కానీ, ఎవరికైనా అది. నా సేమ్ టైం హాట్ ప్యాక్ ఎక్కడ పెట్టాలి, వామ్ ప్యాక్ ఎక్కడ పెట్టాలి. క్రానిక్ ఇంజరీస్ అంటే ఒకసారి నీ పెయిన్ అలాంటిది వస్తున్నా, బ్యాక్ పెయిన్ అంటే ఎప్పుడేదో మనం డే అంతా పని చేస్తాము, నడుములు వస్తుంది అలాంటిది అనుకుంటే కనుక, అలాంటప్పుడు ఆ మజిల్స్ స్పాజమ్ని తగ్గించడానికి, మజిల్స్ని కంఫర్టబుల్గా రిలాక్స్ చేయడానికి హాట్ ప్యాక్ అనేది పెట్టుకోవచ్చు. ఇంకా బాస్కెట్బాల్ ఆడుతున్నారు అనుకోండి, అప్పుడు వాళ్ళు కాళ్ళు బాగా యూస్ చేస్తూ ఉంటారు, లెగ్స్ అండ్ హ్యాండ్స్. అప్పుడు చిన్న చిన్న ఫ్రాక్చర్స్ అవుతూ ఉంటాయి. కాలుకున్న వేలు లైట్గా ఇంజ్యూర్ అయినా, లైట్గా ఫ్రాక్చర్ అయినా కూడా అది వెంటనే ట్రీట్ చేసినా కూడా దాన్ని హీల్ అవ్వటానికి అసలు ఎంత టైం పడుతుంది? పర్సన్ టు పర్సన్ వేరే అవుతుందా? దానికి ఏమైనా రెస్ట్ ఇవ్వాలా? ఆ రెస్ట్ కూడా ఇన్ని మంత్స్ ఏమైనా ఉంటుందా? హీలింగ్ ఈజ్ ఏ న్యాచురల్ ప్రాసెస్. అంటే ప్రతి పర్సన్ది ఆల్మోస్ట్ సిమిలర్గా ఉంటుంది, బట్ అట్ ద సేమ్ టైం దెర్ ఆర్ ఫ్యూ వేరియేషన్స్. అంటే ఇప్పుడు డయాబెటీస్ ఉందనుకోండి, మాల్ న్యూట్రిషన్, అలాంటి వారిలో కొంచెం డిలే ఉంటుంది. బట్ అది పక్కన పెడితే ఇన్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఇట్ ఈస్ ఎ న్యాచురల్ ప్రాసెస్ విచ్ టేక్స్. అండ్ ప్రతి ఇంజురీకి దిర్ ఇస్ స్పెసిఫిక్ స్టిపులేటెడ్ హీలింగ్ టైప్. నా స్పెసిఫిక్గా మీరు బాస్కెట్బాల్ ఉన్నారు, బాస్కెట్బాల్లో మనం కామన్గా కొన్ని ఇంజరీస్ చూస్తుంటాం. ఎస్పెషలీ బాల్ అది పట్టుకోవడానికి వెళ్ళినప్పుడు, బాల్ కరెక్ట్ చేతిలో వస్తే పర్వాలేదు, కానీ ఒక్కోసారి ఆ ఫింగర్ టిప్స్కి తాకింది అనుకోండి, ఇక్కడ ఫ్రాక్చర్ అవుతాయి అన్నమాట. మ్యాలెట్ ఫ్రాక్చర్ అంటాం. సేమ్ ఫ్రాక్చర్ క్రికెట్ ఆడే వాళ్ళలో చూస్తుంటాం. బాల్ అది పట్టుకోవడానికి వెళ్ళినప్పుడు చేతిలో వస్తే పర్లేదు, కానీ అదే ఫింగర్స్కి తాకింది అనుకోండి, ఆ ఇంపాక్ట్ వల్ల ఇక్కడ ఫ్రాక్చర్ అవుతుంది. సేమ్ థింగ్ బాస్కెట్బాల్లో ఇలాంటిదే కాకుండా షోల్డర్స్లో అంటే డిస్లొకేషన్ అయ్యే రిస్క్ అది, ఆర్ ఒక్కోసారి పడినప్పుడు మనం ఆపడానికి ఏం చేస్తాం, చేయబెడతాం. రిస్ట్లో ఫ్రాక్చర్స్ అవ్వడము, ఆర్ కాలు ఒకవేళ స్లిప్ అయి పడిపోవడం అవుతాయి బాస్కెట్బాల్, ఆర్ ఈవెన్ ఫుట్బాల్. ఇన్ఫ్యాక్ట్ ఏసిఎల్ ఇంజరీస్ వెరీ కామన్. దాంతోపాటు మెనిస్కస్ అంటాం, ఆ ఇంజరీస్ కూడా కామన్. ఇవన్నీ పక్కన పెడితే యాంకిల్లో అగైన్ కామన్గా స్పెసిఫిక్గా బాస్కెట్బాల్లో చూసేది ఏంటంటే, బికాజ్ ఆఫ్ ఆ జంపింగ్ అనేది ఉంటుంది కాబట్టి, ఆ ల్యాండ్ అయ్యేటప్పుడు ఒకవేళ కాలు కనుక మరతబడినట్టయితే యాంకిల్ దగ్గర మనకు ఏటీఎఫ్ఎల్ లిగమెంట్ ఇంజరీస్ కానీ, ఆర్ ఒక్కోసారి అగైన్ ఇంపాక్ట్ ఎక్కువ ఉంటే ఫ్రాక్చర్స్ కూడా చూస్తూ ఉంటాం అన్నమాట. కామన్ సెట్ ఆఫ్ ఇంజరీస్. సో ప్రతి ఇంజరీకి దెర్ ఇస్ అ డిఫరెంట్ స్పెసిఫిక్ సార్ట్ ఆఫ్ ట్రీట్మెంట్. ఎట్ ద సేమ్ టైం ఆ హీలింగ్ టైం అనేది వేరీ అవుతుంది. చాలామంది అడుగుతారంటే ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళొచ్చా అని చెప్పి. The whole point of treatment is to get you back to normal and back to sports, because we don't want you to keep రెస్ట్లో ఉండడం అనేది ఎల్లప్పటికీ ఉంచాలని కాదు. సో ప్రతిదానికి డిఫరెంట్ సెట్స్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉంటాయి. సో ఐడెంటిఫైయింగ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎన్నోసార్లు చూస్తుంటాం అయ్యింది కదా అని చెప్పి ఏదో వాళ్ళు సొంతగా వైద్యం చేసుకొని ప్లాస్టర్ పెట్టుకోవడమో ఏదో చేసుకోవడం, మరి యూట్యూబ్లోనో గూగుల్లోనో చేసుకోవడం చేస్తారు. 4 రోజులకు చూస్తారు అది ఫింగర్ బెండ్ అవ్వట్లేదు, స్టిఫ్ అయింది, పెయిన్ వస్తుంది అది అని, ఆ తర్వాత వస్తారు. నా ఎంత డిలే చేస్తే అంత ఇబ్బంది మనకు ట్రీట్మెంట్ చేసుకోవడానికి. ఎందుకంటే సింపుల్ ఎగ్జాంపుల్, ఒక ఫ్రాక్చర్ అయింది, ఆ ఎముక పక్కన జరిగి విరిగిపోయింది. అది అలానే ఉన్నప్పుడు ఏమవుతుంది, హీలింగ్ ఈజ్ న్యాచురల్ ప్రాసెస్, అలానే హీల్ అవుతూ ఉంటుంది. సో అది వంకరగానే హీల్ అవ్వడము, ఆ హీల్ అవ్వడంతో స్టిఫ్నెస్ అన్న వస్తుంది. సో మనం ట్రీట్ చేసుకోవాలి, రిపేర్ చేసుకోవాలంటే ఆ హీల్ అయిన దాన్ని మళ్ళీ విరగొట్టో మళ్ళీ దాన్ని సరి చేసుకోవాలి. సో ఇట్ ఇస్ ఎ డబుల్ టైం, ద సేమ్ టైం డబుల్ ద రిస్క్. సో ఇనీషియల్గా అయినప్పుడే దాన్ని ఐడెంటిఫై చేసుకొని సరైన విధానంలో ట్రీట్మెంట్ చేసుకుంటే లాంగ్ రన్లో ఇబ్బందులు అనేవి రాకుండా ఉంటాయి. హీలింగ్ ఈజ్ ఎ న్యాచురల్ ప్రాసెస్ అన్నప్పుడు మనం సరిగ్గా దాన్ని ట్రీట్ చేస్తే ఆ బోన్ ఆర్ ఆ మజిల్ అనేది కరెక్ట్గా హీల్ అవుతుంది, ఆ షేప్ అనేది మెయింటైన్ అవుతుంది. ఫింగర్స్ అవ్వండి, కాళ్ళు అవ్వండి, చేతులు అవ్వండి, ఏదైనా సరే. మరి ఫిజియోథెరపీ అనేది ఈ హీలింగ్ ప్రాసెస్లో ఎంత ఇంపార్టెంట్ రోల్ పోషిస్తుంది? ఫిజియో వెళ్ళాల్సిన అవసరం ఖచ్చితంగా ఉందా? ఫిజియోథెరపిస్ట్ చూపించిన ఎక్సర్సైజెస్ అనేవి వీళ్ళు ఖచ్చితంగా పాటించాల్సిందేనా? సో ఫిజియోథెరపీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి, నాట్ జస్ట్ ఇన్ ఆర్థోపెడిక్స్, అంటే మీరు దీంట్లోనే కాదు, మల్టిపుల్ బ్రాంచెస్లో. సో ఇప్పుడు సరే సింపుల్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక చెయ్యి విరిగిందని అనుకుందాం, ఆర్ కాలు ఎముక ఇరిగిందని అనుకుందాం. విరిగినప్పుడు ఏమవుతుంది, బికాస్ ఆఫ్ ద మజిల్ ఫోర్సెస్ ఆ ఎముక పక్కన జరిగిపోతుంది. సర్జరీ కానీ ఆర్
ఒకసారి పట్టి కానీ ఎప్పుడు పెడతాము, ఇప్పుడు ఇరిగింది మంచి పొజిషన్లో ఉందనుకోండి, అదే మెయింటైన్ కావడానికి ప్లాస్టర్ కానీ అలాంటివి పెడతాం. ఎక్కడైతే పక్కన జరిగిపోయిందో అలాంటప్పుడు సర్జరీ చేసి దాన్ని సరైన పొజిషన్లో పెడతాం, సో దట్ అది రేపు హీల్ అయినప్పుడు సరిగ్గా హీల్ అవ్వడానికి. నా ఈ హీలింగ్ ప్రాసెస్లో అంతా కూడా మనకేమవుతుంది, రెస్ట్లో ఉంటారు. సో అలాంటప్పుడు అక్కడ మజిల్ వీక్ అవ్వడము, రెండోది ఆ జాయింట్ స్టిఫ్ అవ్వడం అనేది జరుగుతుంది అన్నమాట. సో ఈ ఫిజియోథెరపీ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే టు గెట్ అవర్ ఫంక్షన్స్ బ్యాక్. రేపు సరే ఫ్రాక్చర్ అయితే హీల్ అవుతుంది, కానీ మజిల్ స్ట్రెంత్ కానీ జాయింట్ స్టిఫ్నెస్ వీక్ అయిపోవడము, ఆ జాయింట్ స్టిఫ్ అయిపోయింది అనుకోండి, వాట్ ఈస్ ద పాయింట్, మళ్ళీ ఇబ్బంది గతవుతారు. సో అందుకే ఈ ఫిజియోథెరపీ మూమెంట్స్ కానీ ఎక్సర్సైజ్ కానీ ఒక ట్రైన్ అండర్ సూపర్విజన్లో చేపిస్తారు, సో దట్ మీరు హీలింగ్ అనేదే కాకుండా టుమారో యూ కెన్ గెట్ బ్యాక్ టు యువర్ యాక్టివిటీస్. సింపుల్గా చెప్పాలంటే ఇది వంట వండినట్టయితే అది వడ్డీయడం లాంటిది, రెండు ఇంపార్టెంటే. సో దాన్ని రిపేర్ చేయడము ఇంపార్టెంటే, ఎట్ ద సేమ్ టైం మీ ప్రోగ్రెస్, మీ ఫంక్షన్ని వెనక్కి తేవడం కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్. వండడం ఎంతో ఇంపార్టెంటో సర్వ్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. రైట్. ఓకే, ఇక క్రీడల విషయంలో ముఖ్యంగా వాళ్ళు ఒక స్పోర్ట్ ఆడడానికి వెళుతున్నారు అంటే ముందుగానే వార్మప్ సెషన్స్ ఉంటూ ఉంటాయి. వాళ్ళ బాడీని వాళ్ళు ముందుగానే వార్మప్ చేసుకోవాలి, కొంచెం రన్నింగ్ ఎక్సర్సైజెస్ ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఆ వార్మప్ అనేది బాడీకి ఎంతవరకు అవసరం, అలా చేయడం వల్ల ఇలాంటి గాయాలు ఏమైనా కాస్త తక్కువ జరిగే అవకాశాలు ఉన్నాయా? సో మజిల్ హ్యాస్ సంథింగ్ కాల్డ్ ద టోన్, అంటే ద న్యాచురల్ స్ట్రెచబిలిటీ. మనం రెస్టింగ్ ఫేజ్లో ఉన్నప్పుడు ఈ మజిల్ టోన్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది. మనం ఏదైనా స్పోర్ట్ కానీ యాక్టివిటీ చేసినప్పుడు ఒక్కసారిగా టోన్ పెరుగుతుంది, మజిల్ టాట్ అవుతుంది. సింపుల్ ఎగ్జాంపుల్, మీరు ఇప్పుడు జిమ్కి వెళ్ళారు, 10 సార్లు డంబుల్స్ చేశారనుకోండి, ఇమీడియట్గా నోటీస్ చేయండి ఆ మజిల్ గట్టిగా అవుతుంది కదా. సో మనం ఏ యాక్టివిటీ అయినా చేసినప్పుడు ఆ మజిల్ యాక్టివేట్ అయ్యి స్టిఫ్ అవుతుంది. మీరు నార్మల్గా కూర్చొని ఒక్కసారి వెళ్ళి చేశారనుకోండి, ఆ సడన్గా మజిల్ టైట్ అయినప్పుడు కొన్ని ఇబ్బందులు ఫేస్ కావచ్చు. ఒక్కోసారి ఆ మజిల్ టేర్స్ రావచ్చు, ఒక్కోసారి కొన్ని వేరే మల్టిపుల్ ఇష్యూస్ రావచ్చు అన్నమాట. సో ఈ వార్మప్స్ అన్నీ కూడా ఏంటంటే మనం మజిల్ని ముందుగా ట్రైన్ చేస్తున్నాము టు బీ రెడీ ఫర్ దిస్ ఎగ్జాజరేటెడ్ ఫిజికల్ యాక్టివిటీ, సో దట్ మనకి ఇబ్బంది రాకుండా ఉండడానికి. ఎక్కడైతే వార్మప్స్ చేయకుండా మనం ఫిజికల్ యాక్టివిటీ చేస్తామో అక్కడ ఛాన్సెస్ ఆఫ్ ఇంజురీస్ ఈజ్ హయ్యర్. ఇప్పుడు షోల్డర్లో చూసుకుని డిస్లొకేషన్లు అలాంటివి, ఒక్కొక్కసారి నీలో పడిపోయే రిస్క్ అలాంటిది, లిగమెంట్ ఇంజురీస్, ఇవన్నీ రిస్క్ కూడా మనకు పెరుగుతుంది అనమాట. ఆర్ ఈవెన్ సమ్టైమ్స్ సింపుల్ అంటే బ్యాక్లో స్పాజమ్స్ కానీ అలాంటివి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో వార్మప్ అనేది ఇట్స్ బేసిక్లీ ట్రైనింగ్ యువర్ బాడీ అండ్ మజిల్స్ టు బీ రెడీ ఫర్ ది అప్కమింగ్ ఫిజికల్ యాక్టివిటీ. డాక్టర్ గారు, ఇందాక ఫిజియోథెరపీకి సంబంధించి మనం మాట్లాడుకున్నాం, చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని చెప్తున్నారు. ఇక యువతకు సంబంధించి మనం చూసినట్టయితే యువత జిమ్కి వెళ్ళడంలో, ఫిట్నెస్ మెయింటైన్ చేయడంలో వాళ్ళ తర్వాతే అని చెప్పొచ్చు. ఈ మధ్య ఇంకా చాలా ఫిట్నెస్ ఫ్రీక్స్ ఎక్కువ అయిపోయారు. వాళ్ళు జనరల్గా జిమ్కి వెళ్ళినప్పుడు వాళ్ళల్లో మీరు చూస్తున్న ఇంజురీస్ ఏ విధంగా ఉన్నాయి? అంటే కొంతమంది ఇన్స్ట్రక్టర్ని పెట్టుకుంటారు, కొంతమంది వాళ్ళు సొంతంగా వెళ్ళి చేస్తూ ఉంటారు, కొంతమంది వాళ్ళ కెపాసిటీ ఉంది కదా అని చెప్పేసి వాక్కి బదులు జాగ్ చేస్తూ ఉంటారు, రన్ చేస్తూ ఉంటారు, స్పీడ్ హై పెట్టుకుంటారు. ఇవన్నీ జిమ్లో జరిగేవి మనం చూస్తూ ఉంటాం. జనరల్గా ట్రెడ్మిల్ మీద జరిగే ఇవన్నీ వాళ్ళలో ఎలా ఉంటాయి గాయాలు? సో అగైన్ జిమ్లో వెళ్ళే వాళ్ళ ఇంజరీస్ అనేది దట్స్ కంప్లీట్లీ డిఫరెంట్ సెట్ ఆఫ్ పీపుల్. సో ఇవాళ డేట్లో ముఖ్యంగా చెప్పాలంటే చాలామంది ఫిట్నెస్ ఇస్ అ వెరీ గుడ్ థింగ్, ఎవ్రీ వన్ ఈజ్ గోయింగ్ టువర్డ్స్ ఇట్. కానీ చాలామంది వాళ్ళ ఒక సోషల్ ఇన్ఫ్లుయెన్సర్స్ని కానీ ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్స్ చూసి ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటారు. నా మీ ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్స్ వీళ్ళని చూసుకుంటే కనుక వాళ్ళు ఇవాళ స్టార్ట్ చేసింది కదా, వాళ్ళ జర్నీ ఎప్పుడో స్టార్ట్ అయి ఉంటుంది. అండ్ టుడే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం వాళ్ళు రీచ్ అయిన లెవెల్ ఇది. కాకపోతే చూసి కొందరు ఏమవుతారంటే ఇన్స్పైర్ అయ్యి ఆ త్వరగా, అంటే ఇప్పుడు ఏదో 1 నెలలోనో 2 నెలల్లో రీచ్ అయిపోదామన్న తొందరలో ఉంటారు. ఇలాంటప్పుడు వాళ్ళు ఓవర్గా చేయడము, ఇలాంటప్పుడు ఓవర్ యూజ్ ఆర్ రిపిటేటివ్ ఇంజరీస్ అవ్వడము కామన్గా ఇది. తర్వాత ఒక్కోసారి వాళ్ళు మేనేజ్ చేయగలిగిన దానికంటే ఎక్కువ వెయిట్స్ చేయడం అలాంటివి చేసినప్పుడు దాంతో కొన్ని స్పెసిఫిక్ ఇంజరీస్ రావడము. ద సేమ్ టైం మీరు అన్నట్టు ట్రెడ్మిల్ ఇది. సో చాలామంది కాంపిటేటివ్గా అంటే వీడు 5 నిమిషాలు నడిచారని 10 నిమిషాలు, 10 నిమిషాలు నడిచారని 20 నిమిషాలు చేస్తూ ఉంటారు. సో కాంపిటేటివ్నెస్ ఇస్ గుడ్, ఇట్ మోటివేట్స్ అస్ టు డూ మోర్, బట్ అట్ ద సేమ్ టైం ఎవరి లిమిట్ వాళ్ళది ఉంటుంది. అందరూ అదే చేయాలన్న ఇదేం లేదు. సో మోర్ ఇంపార్టెంట్లీ ఇట్ షుడ్ బి అ గ్రాడ్యువల్ ఇంక్రీజ్. ఒకటే రోజు మనం కొండెక్కలేం, ఇట్ షుడ్ బి అ గ్రాడ్యువల్ ఇంక్రీజ్. కొన్ని బేసిక్స్ అంటే వార్మప్ స్కిప్ చేయకుండా ఉండడము. రెండోది ఏదైనా ఎక్సర్సైజ్ కానీ ఏదైనా చేస్తుంటే పెయిన్ వచ్చింది అనుకోండి, పెయిన్ ఈజ్ నథింగ్ బట్ ఏ ప్రొటెక్టివ్ రిఫ్లెక్స్. పెయిన్ వస్తుందంటే ఇది మన బాడీ చెప్తుంది మనకు ఆగండి అని.
సో ఏదైనా స్పెసిఫిక్ ఎక్సర్సైజ్ కానీ చేస్తుంటే పెయిన్ వస్తుంది అనుకోండి, అలాంటప్పుడు మనం దాన్ని రెస్ట్ తీసుకోవడము, దిస్ ఇస్ వాట్ ఈస్ ఇంపార్టెంట్. ఎక్కడైతే మనం ఈ బేసిక్ రూల్స్ని డివియేట్ అయ్యి ఇచ్చేస్తామో అప్పుడే ఇబ్బందులు వచ్చే అవకాశం ఎక్కువ. వార్మప్ స్కిప్ చేయడము, ఆర్ మనం చేయగలిగిన దానికంటే ఎక్సెసివ్గా చేయడము, ఆర్ కొందరు ఉంటారంటే నో పెయిన్ నో గెయిన్ అంటారు. సో అలా పెయిన్ వస్తున్నా దాన్ని నెగ్లెక్ట్ చేసి చేయడము, దీస్ ఆర్ ద సిచ్యుయేషన్స్ వేర్ వీఆర్ మోర్ లైక్లీ టు ఎండ్ అప్ విత్ ఇంజరీస్. సో ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దెన్ క్యూర్. సో రేపు ఇంజరీ అయ్యి హీల్ అవ్వడం కంటే ఇలాంటి ఇబ్బందులు రాకుండా ఉండి మీ ఫిట్నెస్ జర్నీ అనేది సవ్యంగా వెళ్ళడానికి కోరుకుంటూ వీ అడ్వైజ్ యూ టు ఫాలో ద బేసిక్స్. అంటే వార్మప్ అనేది స్పోర్ట్ ఆడే ముందుగా వాళ్ళకి అవసరం అని చెప్పేసి ప్రతి ఒక్కరు ఫీల్ అవుతూ ఉంటారు కదా. జిమ్ స్టార్ట్ చేసే ముందుగా వాళ్ళకు కూడా వార్మప్ అవసరమైనా, ఒకవేళ చేయాలి అని అంటే ఎలాంటి మూమెంట్స్తో వాళ్ళు ముందుగా వార్మప్ చేసుకొని నెక్స్ట్ వాళ్ళ ఎక్సర్సైజ్ కంటిన్యూ చేస్తే బెటర్? వార్మప్స్ అనేది స్పోర్ట్స్ అనే కాదు, జిమ్లో అయినా ఎవరికైనా ఇంపార్టెంటే. చాలామంది మిస్ అయ్యేది ఏంటంటే వార్మప్ తర్వాత కూల్ డౌన్, అంటే ఇప్పుడు చేయడమే కాకుండా అయిన తర్వాత కూడా స్ట్రెచెస్ చేసుకోవడం ఇంపార్టెంట్. చాలామంది మిస్ అవుతూ ఉంటారు, దాంతో కూడా దే ఎండ్ అప్ విత్ సమ్ ప్రాబ్లమ్స్. సో వార్మప్స్ బిఫోర్ అండ్ స్ట్రెచెస్ ఆఫ్టర్వర్డ్స్, దట్ ఈస్ కూల్ డౌన్ అనమాట. సో ఇది యాజ్ లాంగ్ యాజ్ యూ డీల్ విత్ దిస్ థింగ్స్ విల్ బీ ఫైన్. జిమ్లో అయినా సరే, స్పోర్ట్స్ అయినా సరే, ఎవరికైనా కూడా ఇది ఫాలో చేస్తూ ఉండడం ఇంపార్టెంట్. ఇంకా షోల్డర్ డిస్లొకేషన్ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి సార్. అంటే ఎందుకని ఎక్కువగా ఈ షోల్డర్ డిస్లొకేషన్ కేసెస్ చూస్తున్నారు, రీజన్ ఏంటి ఒకటైతే, రెండు వాళ్లకు ట్రీట్మెంట్ ఏ విధంగా అందుబాటులో ఉంది? సో షోల్డర్ డిస్లొకేషన్ అంటే సింపుల్గా టర్మ్స్లో చెప్పాలంటే మనకి షోల్డర్ జాయింట్ చూసుకుంటే ఇలా ఉంటుంది, అది పక్కన జరిగిపోవడం అనమాట. నా ఈ పక్కన జరిగిపోవడం అనేది ఒకటి ఇంజురీస్ అంటే దట్స్ డిఫరెంట్ థింగ్, ఏదైనా యాక్సిడెంట్స్ అలాంటిది అయినప్పుడు. స్పోర్ట్స్ పీపుల్లో చూసుకుంటే కనుక ఒక్కోసారి అయ్యే ఛాన్స్ ఉంటుంది, ఎస్పెషలీ ఓవర్ హెడ్ థ్రోయింగ్ యాక్టివిటీస్, అంటే ఎక్కువ ఇసిరేవాళ్ళు, ఇప్పుడు క్రికెట్ ఆడేటప్పుడు కానీ అలాంటి సిచ్యుయేషన్స్లో వాళ్ళకు ఒక రిస్క్ ఉంటుంది. దీంట్లో అదే కాకుండా హైపర్ లాక్సిటీ అంటాం, అంటే కొందరికి జాయింట్స్ నార్మల్ కంటే ఎక్కువ స్ట్రెచబుల్ ఉంటాయి, అలాంటి వాళ్ళకు దే ఆర్ ప్రోన్ టు దీస్ సార్ట్ ఆఫ్ ఇంజురీస్. బ్యాడ్మింటన్ ప్లేయర్స్లో కూడా ఉంటుంది. అబ్సల్యూట్లీ అండి, మోస్ట్ ఓవర్ హెడ్ యాక్టివిటీస్ దే ఆర్ ఆల్వేస్ ప్రోన్. దాంట్లో లిగమెంట్ లాక్సిటీ వాళ్ళకైతే వెరీ హై రిస్క్. సో ఆ లిగమెంటస్ లాక్సిటీ మనకు బై బర్త్ ఉంటుంది, హైపర్ లాక్సిటీ అనేది. సో దాన్ని మనం ఏం చేసినా కరెక్ట్ చేయలేము. బట్ మనకి ఇలా అలాంటి సిచ్యువేషన్లో ఇబ్బందులు రాకుండా ఉండాలంటే strengthening exercises, muscle strengthening exercises are the only thing which will help us protect to certain extent. అలా అని చెప్పి అది కంప్లీట్గా ఏం అవాయిడ్ చేయలేదు, బట్ గివ్స్ అస్ అ బెటర్ ఛాన్స్. సో మజిల్ టోన్ ఇంక్రీజ్ చేసుకోవడము, స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ ఇంప్రూవ్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్ అనమాట. టెన్నిస్ ఎల్బోకి సంబంధించి వాటికి ఉండే సమస్యల గురించి చెప్పండి. సో టెన్నిస్ ఎల్బో ఆల్సో ఈజ్ అ కామన్, చాలా మందికి ఉంటుందంటే ఏదో టెన్నిస్ బ్యాడ్మింటన్ ఆడుతూనే వస్తుందని చెప్పి. ఇన్ఫ్యాక్ట్ ఇది హౌస్ వైఫ్స్లో మోర్ కామన్గా చూస్తుంటాం ఈ ప్రాబ్లం. ఎస్పెషల్లీ ఎక్కువ బట్టలు పిండడం కానీ అలాంటివి చేసిన వాళ్ళు, ఆర్ ఈవెన్ మేడ్స్లో కూడా కామన్గా చూస్తూ ఉంటాం. మనకి మజిల్స్ అన్నీ కూడా వచ్చి ఈ పార్ట్లో అటాచ్ అవుతాయి. ఎక్కడైతే ఈ అటాచ్ అవుతాయో మజిల్స్, అక్కడ ఏదైనా ఇబ్బంది జరుగుతున్నా, ఇన్ఫ్లమేషన్ అవుతున్నా, టేర్ అవుతున్నా, ఫస్ట్ థింగ్ మీకు వచ్చేది ఈ పెయిన్. అంటే మీరు ఏదైనా ఎత్తాలన్నా, సమ్టైమ్స్ అంటే ఈవెన్ వాటర్ తాగాలి అలాంటప్పుడు కానీ, ఆర్ ఈవెన్ డోర్ నాబ్ ఓపెన్ చేయడం అలాంటి యాక్టివిటీస్లో, అలాంటి చిన్న చిన్న డే టు డే యాక్టివిటీస్లో కూడా నొప్పి వస్తుంది. స్పెసిఫిక్గా బట్టలు పిండడం అలాంటివి చేస్తుంటే మాత్రం ఖచ్చితంగా సివియర్ నొప్పి వస్తుంది. సో అగైన్ దిస్ క్యాన్ బి ప్రివెంటెడ్ విత్ వార్మప్స్ అండ్ ఆల్ దీస్ థింగ్స్. అండ్ ఎక్కడైతే ఆల్రెడీ ఎగ్జిస్టెంట్ ఉందో దాన్ని మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఇంప్రూవ్మెంట్ పరంగా చూసుకుంటే ట్రీట్మెంట్ పరంగా ఒకటి కొన్ని సప్లిమెంట్స్, మెడిసిన్స్ ఇవి ఉంటాయి. రెండోది కొన్ని స్పెసిఫిక్ ఎక్సర్సైజెస్ ఉంటాయి. ఇదే కాకుండా మనకు ఫిజియోథెరపీలో కొన్ని మొడాలిటీస్ ఉంటాయి, ఎక్స్ట్రా కార్పోరల్ షాక్ వేవ్ థెరపీ అని చెప్పి, లేజర్ థెరపీ అని చెప్పి ఉంది. దీని ద్వారా కొంతవరకు అక్కడ హీలింగ్ని ఎన్హాన్స్ చేసి సరిగా కావడానికి మనం ప్రయత్నించవచ్చు. కొంతమందిలో ఓవర్ యూజ్డ్ మజిల్ ఉంటుంది కదా సార్, స్టిఫ్ అయిపోతూ ఉంటాయి మజిల్స్, మరి వాళ్ళలో ఎలాంటి కాంప్లికేషన్స్ ఉంటాయి? అలాంటి మజిల్కి ఫిజియోథెరపీ ట్రీట్మెంటా, ఇంకేమైనా ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయా? అకేషనల్గా అంటే ఎవరికైనా రావచ్చు. యూజువల్గా ఎక్కువ టైర్డ్ ఉన్నా, డీహైడ్రేటెడ్ ఉన్నా ఇలాంటప్పుడు. సో కామన్గా ఈ స్పాజమ్ కానీ స్టిఫ్నెస్ ఎందుకు వస్తాయంటే మనకు మజిల్ లోపల వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ ఏటీపీ. సో యాజ్ మనం ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు కానీ అది తగ్గిపోయి లాక్టిక్ యాసిడ్ అనేది పెరుగుతూ ఉంటుంది మజిల్ లోపల. ఎప్పుడైతే ఈ లాక్టిక్ యాసిడ్ ఇది పెరుగుతుంటుందో ఆ మజిల్ హ్యాస్ ఛాన్స్ టు గో ఇన్ టు స్పాజమ్స్, క్రాంప్స్ రావడం అంటారు చూసారు, అలాంటిది అనమాట. సో డీహైడ్రేటెడ్ ఉండకుండా హైడ్రేషన్ బాగుండాలి, ఎలక్ట్రోలైట్స్ ఇంబ్యాలెన్స్ కాకుండా, ఎలక్ట్రోలైట్స్ అంటే మనకు సోడియం, పొటాషియం, క్లోరైడ్ ఇలాంటివి అది మెయింటైన్ అయ్యి ఉండాలి. ఇలాంటి సిచ్యువేషన్లో ఈ ఇబ్బంది ఫేస్ కాకుండా చూస్తాం అనమాట. స్పోర్ట్స్ ఆడే వాళ్ళలో వాళ్ళు వేసుకునే షూస్ కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి అంటూ ఉంటారు. మరి ఆ షూ సరైనవి వాళ్ళు వాడకపోతే
వాళ్ళకు వచ్చే ఇబ్బందులు ఏ విధంగా ఉంటాయి? షూ చాలా ఇంపార్టెంటేనా? మీరేం చెప్తారు అసలు? సరే, మనం వాడే ఫుట్వేర్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రతి స్పోర్ట్లో ఇట్ ఈస్ ఓవర్ ద ఇయర్స్ రీసెర్చ్ ద్వారా వీ హ్యావ్ కమ్ టు ఏ లెవెల్కి, ఓకే ఈ స్పోర్ట్కి అయితే ఇలాంటిది బాగుంటుంది, దీనికైతే ఇలాంటిది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక బాస్కెట్బాల్ ఆడే వాళ్ళని చూసారనుకోండి, ఆల్ బాస్కెట్బాల్ షూస్ ఆర్ యాంకిల్ కంటే కొంచెం పై ఉంటాయి, హై యాంకిల్ షూస్ ఉంటాయి. ఎందుకంటే ఈ జంప్ చేసి ల్యాండ్ అయినప్పుడు యాంకిల్ ట్విస్ట్ ఇంజరీస్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అది ప్రివెంట్ చేయడానికి ఆ యాంకిల్ హైగా ఉంటుంది అనమాట. అదే కాకుండా రెగ్యులర్ది వాడుతున్నారు అనుకోండి, ఆబ్వియస్లీ పడినప్పుడు పడే ఇష్యూస్ వచ్చే ఆర్ ఇంజరీ అయ్యే అవకాశం ఎక్కువ. సేమ్ థింగ్ మీరు రన్నింగ్ షూస్ చూసారనుకోండి, అవి షేప్ వేరే విధంగా ఉంటుంది. సో దట్ మీరు ఎక్కువ రన్నింగ్ అది చేస్తున్నప్పుడు అది ఇంపాక్ట్ని అబ్జార్బ్ చేసుకొని మన నీస్ పైన కానీ హిప్ జాయింట్స్ పైన కానీ స్ట్రెయిన్ పడకుండా అక్కడ పెయిన్ కానీ డ్యామేజ్ కానీ రాకుండా ఉండడానికి. సో ఖచ్చితంగా ఈ ఫుట్వేర్ అనేది చాలా ఇంపార్టెంట్. స్పెసిఫిక్గా హై ఇంపాక్ట్ స్పోర్ట్స్లో కానీ హై పర్ఫార్మెన్స్ స్పోర్ట్స్లో అయితే చాలా ఇంపార్టెంట్. కాలర్ ఉన్నారు సార్ మీతో మాట్లాడడానికి, సూర్యాపేట నుంచి. రమ్య గారు. నమస్తే సార్. నమస్కారం అమ్మా, చెప్పండి. లెఫ్ట్ హ్యాండ్ పైకి ఎత్తట్లేదండి, ఎత్తనియట్లేదు. ఓకే. అయితే ఫ్రీజ్ అయిందా దేని వల్ల అని చెప్పేసి అడగడానికి కాల్ చేస్తున్నాను. ఎంత మీ ఏజ్ ఎంత అండి రమ్య గారు? 50. ఓకే. సో ఒక్కోసారి ఏమవుతుందంటే మనకు ఈ షోల్డర్ జాయింట్లో కొన్ని ఇబ్బందులు వచ్చినప్పుడు చేయి పైకి ఎత్తడానికి ఇబ్బంది అనేది రావచ్చు, నొప్పి రావడము, నైట్ పడుకునేటప్పుడు మనము నిద్రలో నొప్పి రావడము, దాంతో నిద్ర డిస్టర్బ్ అవ్వడము, ఒక్కోసారి చెయ్యి మనకు మూమెంట్స్లో కానీ ఇబ్బంది రావడం అనేది జరుగుతుంది. ఏదైనా ఇంజురీ ఏమైనా అయిందండి, పడిపోవడం కానీ దెబ్బ తాకడం అలాంటిది? సర్జరీ అయింది లాస్ట్. ఓకే. సో బెడ్ రెస్ట్ అనేసరికల్లా మేబీ దానివల్ల ఇలా అయిపోయిందేమో అని మేము అనుకుంటాం. ఒక్కోసారి మనం ఎక్కువ రెస్ట్లో ఉన్నప్పుడు కూడా బికాస్ ఆఫ్ వాట్ ఎవర్, అంటే సర్జరీ కానీ ఒకసారి ఎనీ అదర్ ఇష్యూ వలన ఆ జాయింట్ అనేది స్టిఫ్ అవ్వడము, ఫ్రోజన్ షోల్డర్ లాంటిది డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలాంటప్పుడు పెయిన్ అండ్ ఆ స్టిఫ్నెస్ అయ్యేటప్పటికి మీరు బలవంతంగా చేయెత్తాలి అలాంటిది చేయాలనుకున్నప్పుడు నొప్పి రావడము, చేయలేకపోవడం అనేది జరగచ్చు. అవే కాకుండా ముఖ్యంగా నైట్ టైం పడుకున్నప్పుడు నిద్రలో మనం చేయి అటు ఇటు తిప్పాలన్నప్పుడు నొప్పి రావడము, దాంతో నిద్ర డిస్టర్బ్ అవ్వడం అని కూడా జరగచ్చు అనమాట. ఇలాంటి సిచ్యువేషన్లో కొన్ని ఎక్సర్సైజెస్ కామన్గా స్టార్ట్ చేయమని చెప్తాము. ముఖ్యంగా ఇవన్నీ ఎక్సర్సైజ్ కూడా ఏంటంటే ఆ షోల్డర్ జాయింట్ స్టిఫ్నెస్ తగ్గించడానికి. సో డెఫినెట్గా ఫిజియోథెరపీ విల్ బీ హెల్ప్ఫుల్ ఇనీషియల్ ఫేజెస్లో, అండ్ సరైన విధానంగా చేస్తే మీకు పూర్తి ఇంప్రూవ్మెంట్కి ఛాన్స్ ఉంటుంది. ఒక్కోసారి డయాబెటిక్ ఉన్న వాళ్ళకు ఇలాంటి సిచ్యువేషన్ ఏర్పడినప్పుడు తొందరగా హీల్ కాదు, తొందరగా తగ్గదు. అలాంటప్పుడు కనుకైతే మనం కొన్ని వేరే ఉపాయాల గురించి కూడా ఆలోచించవచ్చు. ఒక్కోసారి ఇదే కాకుండా అది మనం ట్రై చేసాము, ఇవన్నీ ఫిజియోథెరపీ కానీ ఇవన్నీ వర్స్ట్ కేసు తగ్గట్లేదు ఇది అనుకుంటే, అలాంటప్పుడు దానికి ఎంఆర్ఐ స్కాన్ చేసి చెక్ చేస్తామన్నమాట, టు సీ ఇఫ్ ఇంకేదైనా ఇష్యూ ఉందా. ఒక్కోసారి దీంతో పాటు లోపల కొన్ని కండ ఉంటాయి, రోటేటర్ కఫ్ అని చెప్పి, దాంట్లో ఏమైనా డ్యామేజ్ అవుతుందా, దాంట్లో ఏమైనా టేర్ అవుతుందా అలాంటివి చూడడానికి. అండ్ ఒకవేళ అదేమైనా ఉంటే దాన్ని కూడా కొంచెం డిఫరెంట్ విధానంలో ట్రీట్ చేస్తాం. డెఫినెట్గా మీరు చెప్పిన సిమ్టమ్స్ పరంగానైతే వినడానికైతే అది ఫ్రోజన్ షోల్డర్లానే అనిపిస్తుంది. సో ఖచ్చితంగా మీరు ఫిజియోథెరపీ అది ట్రై చేసి చూడొచ్చు, అండ్ దేర్ క్యాన్ బి గుడ్ ఛాన్స్ ఆఫ్ హీలింగ్. ఒకవేళ లేదు తగ్గట్లేదు ఆర్ ఈ నొప్పి ఫిజియోథెరపీ చేయడం వల్ల పెరుగుతుంది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఒకసారి కన్సల్ట్ అయ్యి దాన్ని సరైన విధానంలో ఎగ్జామిన్ చేసి డయాగ్నోస్ చేయడం ఇంపార్టెంట్. రైట్. మజిల్ టేర్ విషయంలో, మజిల్ టేర్ అన్న తర్వాత దానికి మందులతో క్యూర్ అవుతుందా, లేదు సర్జరీ దాకా వెళ్ళాల్సిన అవసరం ఉందా? సో ఈ మజిల్ టేర్ అనేది దిస్ కెన్ బి 2 ways అండి. ఒకటి పార్షియల్ మజిల్ టేర్, అంటే ఎక్కడైతే మొత్తం మజిల్ ఇంటాక్ట్ ఉంది కాకపోతే దాంట్లో ఏదో ఒకటో రెండో భాగాల్లో మనకు టేర్ అయింది. ఇలాంటప్పుడు మోస్ట్ సినారియోస్లో అది న్యాచురల్గా హీల్ అయ్యే స్కోప్ ఉంటుంది. అలాంటప్పుడు డ్యూరింగ్ దట్ హీలింగ్ ఫేజ్ మన మజిల్ ఇంకా వీక్ కాకుండా అప్పుడు ఎక్సర్సైజెస్ ఇవి, ఫిజియోథెరపీ ఇవి, తర్వాత జాయింట్ స్టిఫ్ కాకుండా ఈ ఎక్సర్సైజ్ చేసుకోవడం ఇంపార్టెంట్. ఒక్కోసారి ఇది కంప్లీట్ టేర్ అయింది అనుకోండి, మజిల్ ఏంటి ఒక ఎలాస్టిక్ రబ్బర్ బ్యాండ్ లాంటిది అనుకోండి. ఇప్పుడు రబ్బర్ బ్యాండ్ తెగింది అనుకోండి, ఏమవుతుంది, దూరం వెళ్ళిపోతుంది కదా. సో అలా వెళ్ళినప్పుడు దానంతలో వచ్చి హీల్ అయ్యే అవకాశం తక్కువ ఆర్ ఉండకపోవచ్చు. ముఖ్యంగా దట్ ఆల్సో డిపెండ్స్ డిఫరెంట్ మజిల్స్. ఇప్పుడు షోల్డర్లో చూసామనుకోండి, రోటేటర్ కఫ్ అనేది ఒక కండ ఉంటుంది, అది టేర్ అయింది అనుకోండి, ఒకవేళ పూర్తి టేర్, అప్పుడు ఏమవుతుంది, అది వెనక్కి జరిగిపోతుంది. అలాంటప్పుడు దానంతలదే వచ్చి కూర్చొని హీల్ కాదు. సో ఇబ్బంది అనేది అవుతూ ఉంటుంది. సో మనం అప్పుడు సర్జరీ, అలాంటి సిచ్యువేషన్లో అయితే సర్జరీ ద్వారా దాన్ని రిపేర్ చేసుకోవాలి. మరి ఒక్కోసారి బైసెప్స్ మజిల్ ఎక్కువ, ఇప్పుడు జిమ్లో అది బైసెప్స్ అది చేస్తున్న వాళ్ళకి ఒక్కోసారి మీకు యూట్యూబ్లో చూసిన ఎన్నో వీడియోస్ ఉంటాయి, ఆ బైసెప్స్ మజిల్ అనేది ఇక్కడ నుంచి తెగిపోయి ఒక్కసారిగా పైకి వెళ్ళిపోతుంది. అలాంటప్పుడు కూడా అగైన్ దానంతలో వచ్చి కూర్చొని హీల్ కాదు. సో అలాంటప్పుడు దాన్ని మనం రిపేర్ చేసుకోవడం ఇంపార్టెంట్, సో దట్ వీ కెన్ గెట్ బ్యాక్ టు అవర్ యాక్టివిటీస్. స్పోర్ట్స్ ఆడే వాళ్ళలో ఒకసారి వాళ్ళకి ఇంజరీ జరిగింది అని అంటే
వాళ్ళు ఇంకా వాళ్ళ స్పోర్ట్ని వదులుకోవాల్సిందేనా, లేదు సరైన టైంలో డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి సరైన డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే వాళ్ళు బ్యాక్ టు స్పోర్ట్ వెళ్ళొచ్చా? సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఒక స్పోర్ట్స్ పర్సన్కి స్పోర్ట్స్ ఈజ్ హిజ్ లైఫ్. ఇప్పుడు అదే ఒక రెగ్యులర్ ఆఫీస్లోనో ఎక్కడ పనిచేసే వాళ్ళు ఎప్పుడో అమాస్పున్నానికి ఒకసారి ఆడేవాళ్ళు అనుకోండి, సరే అది కాకపోతే వేరే స్పోర్ట్ అని ఆడొచ్చు. కానీ స్పెసిఫిక్ ప్రొఫెషనల్ స్పోర్ట్స్ ప్లేయర్స్కి మాత్రం అది చాలా ఇంపార్టెంట్, సో దట్ దే డోంట్ లూజ్ దేర్ టైమ్ అండ్ దే క్యాన్ గెట్ బ్యాక్ టు దేర్ యాక్టివిటీ. సో ఎనీ ఇంజురీ కానీ ఎనీ ఇబ్బంది కలుగుతున్నా ఆర్ ఏదైనా మూమెంట్లో కానీ ఏదైనా చేయాలనుకున్న చేయలేకపోతున్నా, అది వాట్ ఈస్ ద రూట్ కాజ్ అనేది ఐడెంటిఫై చేయడం ఇంపార్టెంట్. అంటిల్ అన్లెస్ అది మనం ఐడెంటిఫై చేస్తే కానీ దాన్ని ట్రీట్మెంట్ అనేది చేసుకోలేదు. సో దాన్ని ఎవాల్యుయేట్ చేసి సరైన విధానంలో ట్రీట్ చేసుకుంటే మనం డెఫినెట్గా దాన్ని ముందుకు వెళ్ళి మనం వీ కెన్ గెట్ బ్యాక్ టు స్పోర్ట్స్. దట్ ఈస్ ద ఇంటెన్షన్. మీరు ఎందరో మంది ప్రొఫెషనల్ అథ్లీట్స్ చూస్తే ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం వాళ్ళకి ఏదో ఒక ఇంజురీ అయ్యే ఉంటుంది. సో మనం ఎర్లీ ఐడెంటిఫికేషన్ అండ్ ట్రీట్మెంట్ ఇస్ ద కీ. నెగ్లెక్ట్ చేసిన దగ్గర ఒకటి యూ ఎండ్ అప్ లూజింగ్ టైమ్ ఇనిషియలీ, లేటర్ ఆన్ అక్కడ మజిల్ వేస్టింగ్ అవుతుంది, జాయింట్ స్టిఫ్నెస్ అవుతుంది. రేపు మళ్ళీ మీరు దాన్ని రిపేర్ చేసుకోవాలి, మళ్ళీ స్పోర్ట్కి వెళ్ళాలనుకుంటే ఆ రికవరీ పీరియడ్ అనేది టేక్స్ ఏ లాంగ్ టైం అండ్ దట్ టేక్స్ టోల్ ఆన్ యువర్ ప్రొఫెషనల్ కెరియర్. ఇంకా స్పోర్ట్స్ వాళ్ళు ఫిజియో చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి అన్నారు. ఫిజియోథెరపీ ఓకే ఫైన్, దాంతోపాటు వాళ్ళు తీసుకునే డైట్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంటుంది. ఇప్పుడు ప్రతి ఒక్కరికి తెలుసు బోన్ అనగానే కాల్షియం అని చెప్పేసి చెప్తూ ఉంటారు. మరి ఆ మజిల్కి ఆ తర్వాత వాళ్ళు తీసుకునే డైట్ అంతా కూడా ఏ విధంగా ఉండాలి, ఈ డైట్ ఆ తర్వాత వాళ్ళు తీసుకునే ఫిజియో ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి కదా మెడికేషన్తో పాటు. సో డైట్ విషయంలో ఏ విధంగా ఉండాలి, డైట్ ఎంతవరకు ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది, ఎలాంటి డైట్ ఇస్తారు? సో డయట్ అనేది అగైన్ ఇట్స్ అ మేజర్ రోల్. ఎందుకంటే మన బాడీ న్యాచురల్గా స్ట్రెంత్ నుండి కరెక్ట్గా ఉంటే కొంతవరకు ఈ ఇంజరీస్ని మనం అవాయిడ్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం ఇంజరీ అయినా రికవరీ అనేది సరైన విధానంలో ఉంటుంది. సో డయట్ పరంగా చూసుకుంటే అగైన్ ఇప్పుడు మజిల్ చూసారనుకోండి, మజిల్కి మెయిన్గా ఎక్సర్సైజ్ అండ్ ప్రోటీన్, దట్ ఈస్ ద ప్రైమరీ థింగ్. అది కాకుండా ఎన్నో మైక్రో న్యూట్రియంట్స్ అండ్ మ్యాక్రో న్యూట్రియంట్స్ అని ఉంటాయి. అవన్నీ కూడా సరైన మాత్రలో తీసుకోవడం, ఒక బ్యాలెన్స్ డైట్ని మెయింటైన్ చేయడం అనేది ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియన్ డైట్లో చూసుకుంటే ఇట్ ఇస్ ప్రైమర్లీ ఏ క్యాలరీ డెన్స్ డైట్, అంటే ప్రోటీన్ కంటే కూడా క్యాలరీ రిచ్ డైట్. సో ఇలాంటి సిచ్యువేషన్లో కనుక చూస్తే మనకు న్యాచురల్ మజిల్ గ్రోత్ ఆర్ డెవలప్మెంట్ విల్ బీ స్లోవర్, ఎట్ ద సేమ్ టైం దాని రికవరీ కూడా విల్ బీ స్లోవర్. సో స్లైట్లీ హయ్యర్ ప్రోటీన్ డైట్ అనేది ఇంపార్టెంట్. చాలామంది అడుగుతారు ఎంత తీసుకోవాలి అనేది. ఒక సింపుల్ మెజర్ ఇస్ 1 kg per 1 gram ప్రోటీన్. అంటే మనం ఒక వెయిట్ 60 కిలోలు ఉంటే ఐడియలీ ఇఫ్ యూఆర్ వర్కింగ్ అవుట్ ఇది చేస్తుంటే కనుక షుడ్ బి అట్లీస్ట్ అరౌండ్ ఒక 60 grams ఆఫ్ ప్రోటీన్. అలా అని చెప్పి మీరు ఏదో ప్రోటీన్ షేక్లు ఇవన్నీ ఎక్కువ తక్కువ తీసుకుంటే కూడా మంచిది కాదు. మళ్ళీ దాంతో కిడ్నీ పైన ఎఫెక్ట్ కానీ మిగతా ఇష్యూలు రావచ్చు. ఐడియల్గా తీసుకోవడము. రెండోది అది తీసుకుంటుంటే కనుక సరైన డిహైడ్రేషన్ కాకుండా హైడ్రేషన్ అనేది ఉండాలి. అంటే వాటర్ కన్జంప్షన్ కూడా ఈక్వల్గా ఉండాలి. ఎక్కడైతే మీరు డిహైడ్రేటెడ్ ఉండి ప్రోటీన్ కన్జంప్షన్ ఎక్కువ ఉంటుందో కిడ్నీస్ పైన ఎక్కువ స్ట్రెయిన్ పడి ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంటుంది. నా రెండోది బోన్ పరంగా చూసుకుంటే బోన్కి మనకి కాల్షియం అనేది అందరికీ తెలుసు, బట్ కాల్షియమే కాకుండా ఎన్నో మల్టిపుల్ ఉంటాయి. విటమిన్ డి, మాగ్నీషియం, ఫాస్ఫరస్, పొటాషియం ఇవన్నీ కూడా కాల్షియం మెటబాలిజంలో హెల్ప్ చేస్తాయి. విటమిన్ సి ఇన్ఫ్యాక్ట్ ఆల్సో ఇట్స్ వెరీ హెల్ప్ఫుల్. సో ఒక బ్యాలెన్స్ డైట్ ఇస్ వాట్ ఈస్ ఇంపార్టెంట్, సో దట్ యూ గెట్ ఆల్ ద మ్యాక్రో అండ్ మైక్రో న్యూట్రియంట్స్ అండ్ అంతా సరిగ్గా ఉండేప్పుడు. సో ఎవరికి కాల్షియం ఆర్ ఈ సప్లిమెంట్స్ ఎక్కువ ఇంపార్టెంట్, వేర్ యూ ఫీల్ దట్ ఏదైనా కారణం వల్ల ఈ డైట్ తీసుకోలేకపోతున్నారు, మాల్ న్యూట్రిషన్ లాంటిది ఉంది, ఆర్ ది అదర్ సినారియో ఇస్ పెద్దవాళ్ళు చూస్తే ఒక్కొక్కసారి పోస్ట్ మెనోపాజ్ అలాంటి సిచ్యువేషన్లో ఆర్ ఒక్కొక్కసారి పోస్ట్ లాక్టేషన్ అంటే పోస్ట్ డెలివరీ ఇలాంటి సిచ్యువేషన్ టైంలో ఆ సిచ్యువేషన్లో మనకు సప్లిమెంట్స్ అనేది తీసుకోవచ్చు టు ఏమంటారు ఇంక్రీజ్ నీడ్స్ని మనం కరెక్ట్గా చేసుకోవడానికి. బట్ అపార్ట్ ఫ్రమ్ రెగ్యులర్ పర్సన్లో అయితే బ్యాలెన్స్ డైట్ ఈజ్ ఆల్ దట్ ఈస్ రిక్వైర్డ్. ఇంకా మహిళా క్రీడాకారుల్లో మనం చూసినట్టయితే వాళ్ళలో ఏసీఎల్ గాయాలు అనేవి ఎక్కువగా జరగడానికి కారణం ఏమై ఉంటుంది అసలు? సో ఇంతకుముందు చెప్పినట్టు లిగమెంట్ లాక్సిటీ ఆర్ హైపర్ లాక్సిటీ ఇన్ జనరల్గా కూడా కంపేర్డ్ టు మేల్స్ ఉమెన్లో ఈ లాక్సిటీ అనేది ఎక్కువ ఉంటుంది బికాస్ ఆఫ్ మల్టిపుల్ థింగ్స్. ఒకటి న్యాచురల్గా, ఒకటి రెండోది కొన్ని హార్మోన్స్ వలన కూడా ఆ లాక్సిటీ అనేది పెరగచ్చు. దాని మూలాన కొన్ని స్పెసిఫిక్ స్పోర్ట్స్లో దే ఆర్ మోర్ ప్రోన్ టు ఇంజరీ, ఎస్పెషలీ లిగమెంట్ ఇంజరీస్ అంటే ఏసిఎల్ ఇలాంటి ఇంజరీస్ కానీ తర్వాత షోల్డర్ డిస్లొకేషన్ అలాంటివి. అండ్ మనం ఇది జెనెటిక్గా ఉంటుంది అండ్ దాన్ని మనం కరెక్ట్ చేసుకోవడం సాధ్యం కాదు. సో అది రిస్క్ అనేది ఇంజరీస్ అనేది కాకుండా ఉండడానికి
మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్, మజిల్ టోరింగ్ ఎక్సర్సైజెస్. సో రెగ్యులర్గా స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ చేయడంతో ఇలాంటి ఇంజురీస్ అయ్యే అవకాశం తగ్గుతుంది. అంటే తరచూ గాయాలు కావడం అనే వాళ్ళలో రీజన్ ఏమై ఉంటుందంటారు? అంటే కాల్షియం డెఫిషియన్సీయా, ఆర్థరైటిస్ ఇష్యూస్ ఏమైనా ఉంటాయా? సో మా ప్రాక్టీస్ పరంగా చూసుకుంటే చాలామంది తరచూ గాయపడే వాళ్ళు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇస్ నెగ్లెక్ట్. ఏమవుతుందిలే, ఇప్పుడు క్రికెట్ ఆడుతున్నారు, ఇప్పుడు ప్యాడ్ పెట్టుకుంటే నాకు ఇబ్బందిగా ఉందని చెప్పి ప్యాడ్ వాడకుండా ఆడడము, లేకపోతే హెల్మెట్ వాడకుండా ఆడడము, ఇలాంటి నెగ్లెక్ట్ చేసిన వాళ్ళు ఆర్ ద వన్స్ హు ఆర్ మోస్ట్ ప్రోన్. అపార్ట్ ఫ్రమ్ దట్, ఓకే, ఎవ్రీ స్పోర్ట్లో దేర్ ఆర్ సర్టన్ రిస్క్స్. అంటే ఇప్పుడు గాల్ఫ్ ఆడే వాళ్ళకి గాల్ఫర్స్ ఎల్బో, టెన్నిస్ ఆడే వాళ్ళకి టెన్నిస్ ఎల్బో, ఆర్ కొన్ని ఒక్కొక్క స్పోర్ట్లో ఇప్పుడు బాస్కెట్బాల్ ఆడే వాళ్ళకు యాంకిల్ ఇంజరీస్, ఆ రిస్క్ అనేది కొంతవరకు ఉంటుంది. సరైన ఫుట్వేర్ వాడడము, ప్రొటెక్టివ్ గేర్ వాడడము, వీటితో మనం ఆ ఇంజురీ కాకుండా కొంతవరకు కాపాడచ్చు. బట్ ఫ్రమ్ ఎ ప్రాక్టీస్ పర్స్పెక్టివ్ ఇట్ ఈస్ ద నెగ్లెక్ట్ విచ్ ఇస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్. సో డోంట్ నెగ్లెక్ట్. ఏమవుతుందిలే అన్న యాటిట్యూడ్లో వెళ్తే ఖచ్చితంగా ఏదో ఒకటి అవుతుంది. ఇప్పుడు ఏమవుతుందిలే అన్న ఒక నెగ్లిజెన్స్ గురించి మీరు మాట్లాడారు కాబట్టి, ఇప్పుడు ఒక ఇంజరీ జరిగిన తర్వాత డాక్టర్ గారు చెప్తారు ఇంత పీరియడ్ మీరు ఖచ్చితంగా రెస్ట్ తీసుకోవాలి, ఇంత పీరియడ్ మీరు ఖచ్చితంగా ఈ ఎక్సర్సైజ్లు చేయాలి. కానీ కొంతమంది నేను చాలా స్ట్రాంగ్ కదా, నేను నా ఫిట్నెస్ నేను మెయింటైన్ చేస్తూనే ఉంటాను కదా, ఇంత నేను రెస్ట్ తీసుకోవాలా, ఎక్సర్సైజ్ ఎలాగో చేస్తున్నాను కదా, అది క్యూర్ అవుతుందిలే అని అనుకుంటే నెక్స్ట్ వాళ్ళకి వచ్చే కాంప్లికేషన్స్ ఏ విధంగా ఉంటాయి? సో అగైన్ ఇక్కడ మళ్ళీ 2 స్పెక్ట్రమ్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అండి. ఒకటేమో నెగ్లెక్ట్ చేసి, సో దెబ్బ తాకిన వెంటనే సరే రెస్ట్ తీసుకోమంటావు, పలానా దానికి ఇంత టైం పడుతుందని చెప్తాము, 4 రోజులు పోయిన తర్వాత నొప్పి తగ్గుతుంది, బాగానే ఉంది కదా అని చెప్పి జస్ట్ స్టార్ట్. అలాంటప్పుడు అది సరిగ్గా హీల్ కాకపోవడము, అండ్ హీల్ కాకపోవడంతో లాంగ్ రన్లో ఫ్రీక్వెంట్గా పెయిన్ రావడము, వారి ఇంజరీ మళ్ళీ రికరెంట్ ఇంజరీ రావడం అనేది చూస్తుంటాం. వన్ ఆఫ్ ద మోస్ట్ కామనెస్ట్ థింగ్ ఈజ్ యాంకిల్ స్ప్రెయిన్స్లో అయినప్పుడు. సో ఇనీషియల్గా వారం 10 రోజులు కొంచెం నొప్పి ఎక్కువ ఉంటుంది, అప్పుడు రెస్ట్ తీసుకుంటారు. కానీ అది హీల్ అయ్యి సెటిల్ కావడానికి ఇట్ కెన్ టేక్ ఎనీవేర్ బిట్వీన్ 6 to 8 నుంచి ఒకసారి 12 వీక్స్ కూడా పట్టచ్చు. సో అలాంటప్పుడు నెగ్లెక్ట్ చేయడము ఆర్ దానికి సరైన ప్రొటెక్టివ్ గేర్ వాడకపోవడం వల్ల వాళ్ళు మళ్ళీ స్పోర్ట్స్ వెళ్ళినప్పుడు అది హీల్ కాకపోవడం, అండ్ లాంగ్ రన్లో రొటీన్ యాక్టివిటీస్లో అంతగా నోటీస్ చేయరు ఇనిషియల్గా, బట్ యాజ్ టైం ప్రోగ్రెసెస్ ఫ్రీక్వెంట్గా పెయిన్ రావడము ఆర్ మళ్ళీ ఆ ఇంజరీ అవ్వడం అనేది జరుగుతుంది. ది అదర్ స్పెక్ట్రమ్ ఆఫ్ పీపుల్ చూస్తే వాళ్ళు ఏంటంటే మనం ఈ పలానా టైం పడుతుంది, దీని తర్వాత ఈ ఎక్సర్సైజ్ చేయండి ఆర్ ఇవి చేయమంటే చేయరు భయానికి. అలాంటి వాళ్ళు వేరే ఇబ్బందులకు గురవుతారు. వాళ్ళు ఏంటంటే ఈ స్టిఫ్నెస్ అవ్వడము ఆర్ మజిల్ వీక్నింగ్, మజిల్ వేస్టింగ్, అంటే మజిల్ పలచబడిపోవడము, వీక్ అవ్వడం అనేది జరిగే ఛాన్స్ ఉంటుంది అన్నమాట. సో 2 విధాలుగా కూడా నష్టమే జరుగుతుంది. సో ఫాలోయింగ్ ది ఐడియల్ పాత్వే ఇస్ వాట్ ఈస్ ఇంపార్టెంట్, సో దట్ మనం ఒక సరైన రికవరీ జరిగి మనం వీ కెన్ గెట్ బ్యాక్ టు అవర్ స్పోర్టింగ్ యాక్టివిటీ. డాక్టర్ గారు చెప్పింది వినాలంటారు. రైట్. నీ బ్రేస్ లేదంటే యాంకిల్ సపోర్ట్, వీటి యూజెస్ ఎంతవరకు, వాటి ఉపయోగం ఏంటి, అసలు ఎంతవరకు ఉపయోగపడతాయి అసలు? దీంట్లో మల్టిపుల్ టైప్స్ ఉన్నాయండి. దీంట్లో ఒకటేమో ప్రివెంటివ్, అంటే మనం ఏదైనా స్పోర్ట్ అది ఆడేటప్పుడు ఇంజరీ అనేది కాకుండా అయ్యే అవకాశాన్ని తగ్గించడానికి. దట్ ఈస్ వన్ సెట్ ఆఫ్ నీ సపోర్ట్ స్ప్లింట్స్, బ్రేస్ ఇవి ఉంటాయి. ది అదర్ వన్ ఇస్ హీలింగ్ కోసం, అంటే ఏదైనా మైల్డ్ టు మోడరేట్ ఇంజరీస్ అయ్యాయి, వేరంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక యాంకిల్ స్ప్రెయినే అనుకుందాం, పార్షల్ యాంకిల్ లిగమెంట్ టేర్ ఉంది ఆర్ మైల్డ్ స్ప్రెయిన్ అయినప్పుడు, అలాంటప్పుడు దాన్ని రెస్ట్ ఇవ్వడానికి ఈ బ్రేసెస్ కానీ ఇవి హెల్ప్ చేస్తాయి. సో అక్కడ మూమెంట్ని తగ్గిస్తాయి, ఆ జాయింట్ని రెస్ట్ ఇస్తాయి, అండ్ హీలింగ్ని ప్రమోట్ చేస్తాయి అన్నమాట. సో మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి మనకి ఇవాళ డేట్లో. ఇన్ఫ్యాక్ట్ లిగమెంట్ స్పెసిఫిక్, ఇప్పుడు నీలో చూసుకుంటే ఏసీఎల్కి ఒక బ్రేస్ ఉంది, పీసీఎల్కి ఒక బ్రేస్ ఉంది. సో ఇట్ ఈస్ వెరీ స్పెసిఫిక్, అండ్ ప్రతిదానికి ఒక టైప్ ఆఫ్ అబ్సల్యూట్ నెసెసిటీ ఉంది. సో ఖచ్చితంగా హెల్ప్ చేస్తుంది మనకి. అంటే ఒక ఇంజరీతో డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు దాన్ని ఏ విధంగా డయాగ్నోస్ చేస్తారు? ఒక ఎక్స్రే సరిపోతుందా, స్కాన్ తీయాలా, లేదంటే ఎంఆర్ఐ స్కాన్ తీయాల్సిన అవసరం ఎంతవరకు పడుతుంది? సో అగైన్ ఇంజరీ అయినప్పుడు మనం చూసుకుంటే కనుక, ఒకవేళ మనం సపోజ్ ఫ్రాక్చర్ సస్పెక్ట్ చేస్తున్నామని అనుకోండి, సో అలాంటప్పుడు మోస్ట్ కామన్గా మనం ఎక్స్రే అనేది చేస్తాం టు రూల్ అవుట్ ఈ బోన్లో ఏమైనా ఫ్రాక్చర్ ఉందా లేదా అని. నా అదే సాఫ్ట్ టిష్యూ ఇంజరీస్, అంటే లిగమెంట్ ఇంజరీస్ కానీ ఇలాంటిదని అనుకోండి, అవి మనకి ఎక్స్రేలో కనిపించవు. కొన్ని సైన్స్ ఉంటాయి, దాని ద్వారా మనం గెస్ చేయొచ్చు, కానీ స్పష్టంగా అక్యురేట్గా చెప్పచ్చా అంటే సాధ్యం కాదు. అలాంటి సిచ్యువేషన్లో అయితే ఎంఆర్ఐ స్కాన్ ఈజ్ బెటర్ ఆప్షన్. ఇదే కాకుండా కొన్ని ఇంజరీస్కి, రిపిటేటివ్ ఇంజరీస్ కానీ ఇది ఉన్నప్పుడు అవి చూసుకోవడానికి మనకు అల్ట్రాసౌండ్ కూడా హెల్ప్ఫుల్ ఉంటుంది, అల్ట్రాసౌండ్ స్కాన్ అంటాం. సో ఇంజురీని బట్టి దీస్ థింగ్స్ ఆర్ దేర్, అంటే బోన్కి అయితే ఒకటి, సాఫ్ట్ టిష్యూకి అయితే ఒకటి, రిపిటేటివ్ ఇంజరీస్కి అయితే ఒకటి. సో అది మనం చెక్ చేసుకొని
మీకున్న ప్రాబ్లమ్ని ఫస్ట్ ఐడెంటిఫై చేసి డయాగ్నోస్ చేసిన తర్వాత దెన్ వీ అడ్వైజ్ విచ్ వన్ టు గో ఫర్. ఓకే, ఇందాక జిమ్కి వెళ్ళే వాళ్ళ విషయంలో వాళ్ళు ఎంత పెయిన్ వస్తున్నా కూడా వాళ్ళ టార్గెట్ని రీచ్ అవ్వడానికి ఆ పెయిన్ని భరిస్తూ దే విల్ గెయిన్ అని చెప్పేసి అన్నారు. మరి స్పోర్ట్స్ ఆడే వాళ్ళ విషయంలో, క్రీడాకారుల విషయంలో నో పెయిన్ నో గెయిన్ అన్న థాట్తో వాళ్ళు ముందుకు వెళ్ళారంటే వాళ్లకు వచ్చే ప్రమాదం ఏ విధంగా ఉంటుంది? అకేషనల్ పెయిన్స్ డోంట్ వరీ, ఎనీథింగ్ క్రానిక్ అంటే రెగ్యులర్గా అవుతుంది అనుకుంటే మాత్రం అది చూసుకోవడం ఇంపార్టెంట్, సో దట్ దాన్ని మనం సరైన విధంగా ఇనీషియల్గానే ట్రీట్ చేసుకోవచ్చు. ఎక్కడైతే నెగ్లెక్ట్ చేస్తామో అది చిన్నది కాస్త రేపు పెద్దదయ్యి, సో దట్ కెన్ కాజ్ ప్రాబ్లమ్స్. వేరే మనకి ఎంత పెద్ద ప్రాబ్లం అవుతుంది దాని రికవరీ హీలింగ్ అంతే ఎక్కువ టైం పడుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం మీకు ఆ స్పోర్ట్లో డౌన్ టైం అనేది ఉంటుంది, అంటే ఆ బ్రేక్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ మనందరికీ తెలిసిందే ఎప్పుడైతే బ్రేక్ వస్తుందో గెట్టింగ్ బ్యాక్ ఈజ్ ఎ టఫర్ చాట్. సో అలాంటి సిచ్యువేషన్ ఏర్పడకుండా ఉండాలంటే మనం మొదలుగానే చూసి ఐడెంటిఫై చేసి ట్రీట్మెంట్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. ఆర్థరైటిస్ గురించి కూడా మనం మాట్లాడాలి సార్. ఇప్పుడు స్పోర్ట్స్ ఆడే వాళ్ళలో ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళలో ఎక్కువగా ఇంజరీస్ జరుగుతాయా, లేదు ఈ స్పోర్ట్స్ ఇంజరీస్ వల్ల ఆర్థరైటిస్ వచ్చే ఛాన్స్ ఉంటుందా? ఆర్థరైటిస్ అంటే ఎక్కడైనా మనకు బాడీలో ఎక్కడైతే 2 బోన్స్ ఉంటాయో అక్కడ కార్టిలేజ్ అనేది ఉంటుంది. ఎప్పుడైతే ఈ కార్టిలేజ్ డ్యామేజ్ అవుతుందో దాన్ని ఆర్థరైటిస్ అంటారు. దీంట్లో ఎన్నో రకాలు ఉంటాయి. ఒకటి ఏజ్తో వచ్చేది ఆస్టియో ఆర్థరైటిస్ అంటాము. రెండోది ఏదైనా ఇంజురీ తర్వాత అయ్యేది పోస్ట్ ట్రామాటిక్ ఆర్థరైటిస్ అంటాము, అంటే ఫ్రాక్చర్ కానీ అలాంటిది అయినప్పుడు జాయింట్ దగ్గర వచ్చే ఆర్థరైటిస్. ఇవి కాకుండా కొన్ని ఆటో ఇమ్యూన్ డిసీజ్ ఉంటాయి, అంటే రుమటైడ్ ఆర్థరైటిస్ అని చెప్పి ఇలాంటివి. ఎక్కడైతే మన ఇమ్యూన్ సిస్టంలో వచ్చే కొన్ని ఇష్యూస్ వలన ఆర్థరైటిస్ అనేది రావచ్చు. ఆర్థరైటిస్ వలన అండ్ స్పోర్ట్స్ ఇంజురీస్ మనం చూసుకుంటే కనుక కొన్ని రిపిటేటివ్ ట్రామా స్పోర్ట్స్లో వచ్చే కొన్ని ఇంజురీస్ వలన ఆర్థరైటిస్ వచ్చే అవకాశం ఎక్కువ. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నీలో చూస్తే ఏసీఎల్ ఎక్కడైతే టేర్ అయ్యి దాంతో అలానే కంటిన్యూ అవుతున్న వాళ్ళకి మనకు స్టడీస్ ఉన్నాయి ఎక్కడైతే విచ్ ప్రూవ్ దట్ వాళ్ళకి ఆర్థరైటిస్ కంపేర్ టు రెగ్యులర్ పర్సన్ తొందరగా వస్తుంది, ఎందుకంటే బికాస్ ఆఫ్ ద ఇన్స్టెబిలిటీ. సిమిలర్లీ లాంగ్ డిస్టెన్స్ రన్నర్స్ అది ఉంటారు, ఒక్కోసారి వీళ్ళకి ఈ కార్టిలేజ్ డ్యామేజ్ అవుతూ ఉంటుంది కొంచెం. సో ఇనీషియల్ స్టేజ్లో ఉన్నప్పుడు మనం దాన్ని ట్రీట్ చేసుకుంటే వెరీ గుడ్, కానీ చేయని పరిస్థితుల్లో లాంగ్ రన్లో ఇది సివియర్గా అయ్యి తర్వాత అక్కడ ఆర్థరైటిస్ డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. తర్వాత ఈ నీలో మనకు మెనిస్కస్ అంటాం, ఇది ఒక కుషన్ లాంటిది. చాలామంది ఈ లాంగ్ డిస్టెన్స్ రన్నర్స్ ఆర్ ఎనీ సైడ్ ఆఫ్ స్పోర్టింగ్ యాక్టివిటీ ఆ టేర్ అయ్యి డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఒకటి ఉంటుంది అనమాట. సో అలాంటిది ఏమైనా ఉంటే కనుక మనం ఐడెంటిఫై చేసి ముందే ట్రీట్మెంట్ చేసుకుంటే ఇబ్బంది పెట్టకుండా ఉంటుంది. నా ఇంకొకటి ఇష్యూ ఉంటుంది ఏంటంటే అది నడవడంతోనో దేంతోనో ఆర్థరైటిస్ వస్తుందా పెరుగుతుందా అని చెప్పి. వాస్తవానికి ఏదో నడవడంతోనో దీంతోనో అయితే అది ఆర్థరైటిస్ పెరగదు. ఇన్ఫ్యాక్ట్ ఇట్ ఈస్ ప్రూవెన్ టు బీ హెల్ప్ఫుల్ మన నీ జాయింట్ ఫంక్షన్ని మెయింటైన్ చేయడానికి, స్టిఫ్నెస్ రాకుండా మజిల్ స్ట్రెంత్ని మెయింటైన్ చేయడానికి. సో ఆ నడవడంతో పెరగదు, కానీ మీకు ఆల్రెడీ ఆర్థరైటిస్ ఉన్నప్పుడు ఎక్కువ నడవడం అది చేసినప్పుడు నొప్పి రావచ్చు. అంటే ఈ స్పోర్ట్స్ ఇంజరీస్ నివారణలో స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అనేది ఎంతవరకు ఉపయోగపడుతుంది అంటారు? స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేయాలా? స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్, ఎందుకంటే మనకి బోన్స్లో మూమెంట్ కానీ ఏ జాయింట్లో మూమెంట్ కావాలంటే అది ఇట్స్ ఆల్ డిపెండ్ ఆన్ ద మజిల్. మజిల్ ఎంత స్ట్రాంగ్ ఉంటుందో ఆ జాయింట్ పైన ఫోర్స్ ఆర్ స్ట్రెయిన్ అనేది అంత తక్కువ ఉంటుంది. మనం కూర్చొని లేవాలి అనుకోండి, మన థై మజిల్ మోస్ట్ ఇంపార్టెంట్. మన థై మజిల్ కాంట్రాక్ట్ అయినప్పుడే మనం కూర్చొని లేవగలుగుతాం. ఈ థై మజిల్ వీక్ ఉందనుకోండి, మనం ఆ చేసే ప్రతి యాక్టివిటీలో మన నీ జాయింట్ పైన స్ట్రెయిన్ ఎక్కువ పడుతుంది అండ్ ఈవెన్చువలీ దాంతో డ్యామేజ్ అనేది జరగచ్చు. నా ఇప్పుడు చాలామందికి చూస్తే నొప్పి ఉండి దీంతో ఆ పెద్దవాళ్ళకే చూస్తే ఆర్థరైటిస్ ఉన్నప్పుడు నొప్పి వలన యాక్టివిటీ తగ్గుతుంది, దాంతో మజిల్ వీక్ అవుతుంది, దాంతో ఆ జాయింట్ పైన ఇంకా స్ట్రెయిన్ పెరుగుతుంది అండ్ అల్టిమేట్లీ దట్ పెయిన్ అండ్ ఆర్థరైటిస్ వర్సన్స్. సో ఈ ఆర్థరైటిస్ ఉన్నప్పుడు ఇన్ఫ్యాక్ట్ ద ఫస్ట్ థింగ్ దట్ వి అడ్వైజ్ ఇస్ టు స్టార్ట్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్, సో దట్ ఆ మజిల్ వీక్ కాకుండా ఒకటి, జాయింట్ పై స్ట్రెయిన్ పడి డ్యామేజ్ కాకుండా ఒకటి. అండ్ ఈవెన్ ఇన్ సివియర్ కేసెస్లో రేపు ఒకవేళ సర్జరీ అవసరం పడినా ఎక్కడైతే మజిల్ స్ట్రెంత్ సరైన విధానంలో మెయింటైన్ అయి ఉంటుందో రేపు రికవరీ అనేది తొందరగా ఉంటుంది. అంటే ఇప్పుడు అందుబాటులో ఉన్న ఈ ఆధునిక చికిత్సల వల్ల ఎవరైతే ఈ స్పోర్ట్స్ ఇంజరీస్కి గురవుతున్నారో వాళ్ళంతా ఎంత త్వరగా తిరిగి వాళ్ళ స్పోర్ట్లోకి వెళ్తున్నారు? సో మనకు పూర్వం అప్పటికి ఇప్పటికి చూసుకుంటే ఒకటి డయాగ్నోసిస్, సో ఎర్లీ స్టేజ్లో డయాగ్నోసిస్ అండ్ ట్రీట్మెంట్. సో మన ఇప్పుడు ఫోకస్ అంతా కూడా రేపు డ్యామేజ్ అయ్యి రికవరీ కంటే కూడా అయినంత వరకు దాన్ని ప్రివెంట్ చేయాలన్నది హ్యాస్ బికమ్ అవర్ ఫస్ట్ ప్రయారిటీ. సో ఇప్పుడున్న ఆధునిక డయాగ్నోస్టిక్ మోడ్స్ వల్ల దీనివల్ల మనం మొదలే దాన్ని ఐడెంటిఫై చేయొచ్చు చిన్నగా ఉన్నప్పుడే, అండ్ దాన్ని సివియర్గా కాకుండా ఇనీషియల్గానే ట్రీట్ చేసుకోవచ్చు. ఇలా ట్రీట్ చేయడంతో అది పెరగకుండా ఉంటుంది, రేపు వాళ్ళకు డ్యామేజ్ కాకుండా దే కెన్ గెట్ బ్యాక్ టు దేర్ యాక్టివిటీ, స్పోర్ట్స్ అండ్ ఆల్ దోస్ థింగ్స్.
ఇంజురీ అయిన వెంటనే వాళ్ళు చేయాల్సిన మొదటి పని ఏంటి అని అంటే ఒక ఐస్ ప్యాక్ పెట్టడం, 2 వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళడం. ఈ 2 చేసినట్టయితే వాళ్ళు చాలా సేఫ్ జోన్లో ఉంటారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ ఆరోగ్య మిత్ర కార్యక్రమం. చూస్తూనే ఉండండి TSAT.